హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రొమాంటిక్ మొగుడు స్టోరీలో సెకండ్ పార్ట్ వినబోయే ముందుగా ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అది వినండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మీరు కూల్గా ఉండవచ్చు సార్ అంటూ చెప్పాడు గౌతమ్. ఆ మాటతో సంజయ్ మొహంలో ఒక వంకర నవ్వు వచ్చి చేరింది. మిస్ మేఘనా, ఆహా, కాదు కాదు, మిస్సెస్ మేఘనా సంజయ్. నిన్ను మిస్ నుండి మిస్సెస్ చేయడం కోసం నేను ఆడిన ఈ డ్రామా, ఆ డ్రామా వెనుక ఉన్న కథ నీకు ఎప్పటికీ తెలియదు. ఒకవేళ నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నించినా అది నీకు తెలిసే సమయానికి అంతా అయిపోయి ఉంటుంది. నేను ఎవరో ఏంటో, ఎందుకు ఇదంతా చేస్తున్నానో తెలిస్తే నీ గుండె పగిలి అక్కడే చేస్తావు. నువ్వంతా ఈజీగా, సుఖంగా, ఏ నొప్పి తెలియకుండా చచ్చే అవకాశం నేను నీకు ఇవ్వను అని మనసులో అనుకుని కన్నింగా నవ్వుకున్నాడు అతను. రాధమ్మ పెట్టిన టిఫిన్ ఫాస్ట్గా తినేసి హాస్పిటల్కి వెళ్ళి తన తల్లిని చూసుకుని అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళింది మేఘన. ఆ రోజు కూడా లేట్ అవడంతో సంజయ్ కొంచెం సీరియస్గానే ఉన్నాడు. అతన్ని ఫేస్ చేయాలి అంటే ఏదో సిగ్గు బిడియంగా అనిపించడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆఫీస్ లోపలికి వస్తూ ఉంది ఆమె. సీసీటీవీ ఫుటేజ్లోంచే ఆమె రావడం గమనించి తనని వచ్చిన వెంటనే నా దగ్గరికి రమ్మని చెప్పు అంటూ గౌతమ్కి ఆర్డర్ వేశాడు సంజయ్. ఈరోజు మేడంకి బాగా మూడింది అని మనసులో అనుకుంటూ ఓకే సార్ అని బయటికి వెళ్ళి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న మేఘనకి ఎదురు వెళ్ళి, ఏంటి మేడం, అసలే లేటుగా వచ్చారు, అది కూడా ఒకసారి బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత, దానికి తోడు మళ్ళీ ఇంత తాయితీగా నడుచుకుంటూ వస్తే ఎలా చెప్పండి? బాస్ ఇప్పటికే మిమ్మల్ని 3 సార్లు అడిగారు అంటూ చెప్పాడు గౌతమ్. ఆ మాటతో అదిరిపడిన మేఘన, ఏంటి, గురుడు నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాడా ఏంటి అన్నిసార్లు అడగడానికి? అవునులే, ఇద్దరి మధ్య అంత జరిగిన తర్వాత దూరంగా ఉండడం కొంచెం కష్టమే. ఇన్ని రోజులు తన దగ్గర పనిచేస్తూ ఉన్నా తనలో ఇలాంటి యాంగిల్ అంటూ ఒకటి ఉంటుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాబోయ్, చుక్కలు చూపించాడుగా అని మనసులో అనుకుని కంగారుగా అతని క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పింది మేఘన. ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆఫీస్కి టైంకి రావాలి అని? ఈ ఆఫీస్ ఏమైనా నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ఏంటి నీ ఇష్టానికి రావడానికి? నీకు అంతగా కష్టంగా ఉంటే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపో, అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తాను వెయిట్ చేస్తూ కూర్చోండి అంటే వెయిట్ చేయడానికి మాకు వేరే పనులేమీ లేవు అనుకుంటున్నావా ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు సంజయ్. అతను తన మీద అంత కోపంగా తన మీద అరుస్తూ ఉండడంతో మేఘన కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఆ నీళ్లు చూస్తూ ఉన్న సంజయ్కి మనసులో ఏదో తెలియని ఆనందం. ఎన్నో రోజులు నా కన్నీళ్ళకి కారణమైన నువ్వు ఇలా నా కళ్ళ ముందు నిస్సహాయ స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఏడువు, ఇంకా ఇంకా ఏడువు. నీకు ఏడవడం కష్టంగా ఉంటే నిన్నేడిపించడానికి నేనున్నాను కదా. జీవితాంతం నీకు ఈ ఏడుపుని బహుమతిగా ఇచ్చి నన్ను జీవితంలో మర్చిపోలేకుండా చేస్తాను అని మనసులో అనుకుని ఏదైనా అంటే చాలు, మీ ఆడవాళ్ళకి ఈ కన్నీళ్ళు ఈజీగా వచ్చేస్తాయి. ఈ కన్నీళ్ళతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటారో ఏంటో అర్థమవదు అని పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూస్తూ, ఇంకా ఏడుస్తూనే ఇక్కడ ఉండి ఏం చేస్తావు, వెళ్ళి షెడ్యూల్ త్వరగా తీసుకురా అంటూ అరిచాడు అతను. దాంతో అదిరిపడి ఆ క్యాబిన్ నుండి బయటికి వస్తూ, ఇడియట్, ఒక 10 నిమిషాలు లేట్ అయినందుకే అంతలా నా మీద అరవాలా? మార్నింగ్ తను వచ్చేటప్పుడే నన్ను కూడా లేపి ఉంటే నేను కూడా ఆఫీస్కి టైంకే వచ్చేదాన్ని కదా. ఆహా, అలా చేయడం రాదు, కానీ ఇంత నోరు వేసుకుని మీద పడి కరిచేయడం మాత్రం వచ్చు. ఏదో ప్రపంచంలో ఎవరికీ లేనంత ప్రేమ నాకే ఉంది అన్నట్లు రాత్రంతా నా మీద అంత ప్రేమను కురిపించి తెల్లవారేసరికి మూర్ఖుల్లా మారిపోయాడు సడిస్ట్ వెధవ.
కట్టుకున్న మొగుడు అని ఆలోచిస్తున్నాను కానీ లేదు అంటే తెలుగులో నాకు వచ్చిన బండ బూతులన్నీ తిట్టి వాడి చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా చేసేదాన్ని చెయ్యాలి అని ఉంది అని తిట్టుకుంటూ తన ప్లేస్కి వెళ్ళి టకటక అతనికి ఉన్న అపాయింట్మెంట్స్ అన్నీ చెక్ చేసి షెడ్యూల్ ప్రిపేర్ చేసి తీసుకువచ్చి అతని టేబుల్పై పెట్టింది ఆమె. దానివైపు ఆమె వైపు సీరియస్గా చూస్తూ, జీవితంలో ఏం ఉన్నా లేకపోయినా పంచువాలిటీ, నిజాయితీ ముఖ్యంగా ఉండాలి. అవి లేకపోతే నష్టపోయేది నువ్వే. ఏదో కహానీలు చెప్పి కవర్లు చెప్పి ప్రస్తుతానికి వేరే వాళ్ళని ఫూల్స్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఫ్యూచర్లో చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తేనే తప్ప నువ్వు చేసే తప్పేంటో నీకు అర్థమవుతూ అన్నాడు సంజయ్. ఇప్పుడు నేను అంత పెద్ద తప్పు ఏం చేశానంట ఈయన గారు ఇంత పెద్ద క్లాస్ పీకడానికి అని మనసులో అనుకుని, ఈరోజు బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా సార్, రేపు నుంచి ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను. ఇంకా నేను వెళ్ళవచ్చా? చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంది మేఘన. పొగరికేమీ తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ వెళ్ళు అన్నట్లు కళ్ళతోటే చెప్పాడు అతను. థ్యాంక్ యూ సార్ అని నొక్కి అతనికి చెప్పి కోపంగా వచ్చి తన కుర్చీలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంది ఆమె. తన ముందు ఉన్న సిస్టంలో ఆమె క్యాబిన్లో ఉన్న కెమెరా ఆన్ చేసి ఆమె ఏం చేస్తుందో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు సంజయ్. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. వర్క్ చేస్తూనే ఆ ఫోన్ వైపు చూస్తున్న ఆమెకి అది బాగా తెలిసిన నెంబర్ అవడంతో కంగారుగా ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఏమైనా తెలిసిందా అంటూ ఆత్రుతగా అడిగింది ఆమె. ఫోన్లో అవతలి వ్యక్తి చెప్పిన విషయం విని ఒక్కసారిగా ఆమె మొహంలో విచార ఛాయలు అలుముకున్నాయి. సర్లే, నీ ప్రయత్నం నువ్వు చేసావు, దొరకకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? థ్యాంక్ యూ నా కోసం ఎంత సహాయం చేసినందుకు అని 2 ముక్కలు మాట్లాడి ఆ కాల్ కట్ చేసి ఫోన్ పక్కనే పెట్టేసి సీట్లోకి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మేఘన. ఆమె మనసంతా చాలా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నావురా? ఏమైపోయావు? నీకోసం 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. అయినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో వెళ్ళావో ఏమీ అర్థం కావడం లేదు. త్వరగా దొరకరా. నిన్ను కళ్ళారా చూసి నీకు ఏమీ కాలేదు అని తెలిస్తే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదు అని మనసులో అనుకుంటున్న మేఘన కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అది చూసిన సంజయ్ కళ్ళు చిన్నవి అయ్యాయి. ఎందుకు తను అంత ఎమోషనల్ అవుతుంది? ఆ ఫోన్ కాల్ రాగానే ఆమె మొహంలో బాధ వచ్చింది. అంటే తనకి కాల్ చేసింది ఎవరు అని మనసులో అనుకుని గౌతమ్ని పిలిచాడు అతను. అతని దగ్గరికి వచ్చిన గౌతమ్ చెప్పండి సార్ అని అడగడంతో మేఘనకి ఇప్పుడు ఎవరి నుంచో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరు? ఆ కాల్ చేసిన వాళ్ళకి మేఘనకి సంబంధం ఏమిటి? తనతో వాళ్ళు ఏం మాట్లాడారు అన్న విషయం నాకు క్లియర్గా తెలియాలి. ఎంక్వైరీ చెయ్యి అంటూ ఆర్డర్ వేశాడు సంజయ్. ఓకే సార్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. అలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్న మేఘన కళ్ళ ముందు ఒక్కసారిగా సంజయ్ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి, ఇంకా వర్క్ చేయడం అవలేదా? ఎంతసేపు చేస్తావు అని అతను తన మీద అరిచినట్లు అనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆమె. అమ్మో, ఇప్పుడు కానీ ఇలా నన్ను రాక్షసుడు చూశాడు అంటే అంతగా నిద్ర వస్తే జాబ్ మానేసి ఇంటికి వెళ్ళి పడుకో. అంతే కనుక వర్క్ చేసే టైంలో పడుకోవడం ఏమిటి? నువ్వు పడుకోవడానికి నేను జీతం ఇస్తున్నానా అంటూ మీదకెక్కేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకుంటూ తన కన్నీళ్లను తుడుచుకొని మనసు స్థిమితపరుచుకొని మళ్ళీ పనిలో పడిపోయింది ఆమె. కానీ సంజయ్ మాత్రం తన వర్క్ మీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఆమెకి కాల్ చేసింది ఎవరు అన్న ఆలోచన అతని బుర్ర మొత్తం తినేస్తూ ఉండడంతో దాని గురించి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాసేపటికి అతని దగ్గరికి వచ్చిన గౌతమ్, సార్, మేడంకి ఫోన్ చేసింది గ్రీష్మ అనే అమ్మాయి సార్. తను మేడం క్లాస్మేట్ అంటూ చెప్పాడు అతను. క్లాస్మేట్ అని 2 నిమిషాలు ఆలోచించి, ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అడిగాడు సంజయ్. అది సార్ అంటూ తన ఫోన్కి వచ్చిన ఒక వాయిస్ రికార్డర్ని ఆన్ చేసి అతని ముందు పెట్టాడు గౌతమ్. హాయ్ మేఘా, నేను చాలా ప్రయత్నించానే, కానీ తను ఎక్కడ ఉన్నది నాకు తెలియలేదు.
మనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ ఎవరికి కాంటాక్ట్లో లేడు అని తెలిసింది. అసలు తను బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలియదు. సో సారీయే అని గ్రీష్మ అనడంతో ఇట్స్ ఓకే, నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ కాల్ కట్ చేసింది మేఘన. అదంతా విన్న సంజయ్ నొసలు అనుమానంతో ముడిపడ్డాయి. తను ఎవరిని వెతుకుతుంది? అంతగా బాధపడిపోతూ అతని కోసం వెతకవలసిన అవసరం తనకేంటి? తను వెతుకుతున్నది అతన్నేనా? లేదా లేదు, తనని అయ్యుండదు. అయినా తన స్వార్థమేదో తాను తప్ప వేరే వారి గురించి ఆలోచించని ఈ మేఘన ఒకరి కోసం వెతుకుతుంది అంటే ఆ పర్సన్ ఆమెకి అంత ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటాడు. వాడి జీవితంతో ఈవిడ గారు ఎలా ఆడుకుంటుందో ఏంటో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు సంజయ్. ఆఫ్టర్నూన్ అవడంతో మేడం లంచ్ అంటూ తీసుకువచ్చి మేఘన ముందు ఒక బాక్స్ పెట్టాడు గౌతమ్. దాని వైపు చూసిన ఆమెకి రాత్రి ప్రేమగా తనకి తినిపించిన సంజయ్ గుర్తు వచ్చాడు. ఆ వెంటనే మార్నింగ్ తనను తిట్టిన సంజయ్ కూడా గుర్తు రావడంతో నాకు ప్రస్తుతం ఆకలిగా లేదు. ఆకలి వేస్తే నేను ఫుడ్ బయట నుంచి తెప్పించుకుని తింటాను. ఈ బాక్స్ ఏమీ నాకు అవసరం లేదు, తీసుకువెళ్ళిపోండి అంటూ చెప్పింది ఆమె. కానీ మేడం, బాక్స్ మీకు ఇవ్వకుండా వెనక్కి తెస్తే సార్ నన్ను తిడతారు. ప్లీజ్ మేడం తినండి అన్నాడు గౌతమ్. ఏంటి, సార్ తిడతారా? ఎందుకు తిడతారు? తన కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ తనకి నచ్చిన ఫుడ్ తింటాను అంటే మీ సార్ తిడతారా? అయినా నా ఫుడ్ నా ఇష్టం. జీతం ఇస్తున్నారు కదా అని వర్క్ చెప్పమనండి, చేస్తాను. అంతే తప్ప నా పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం, నేను తినకపోతే ఇలా ఫుడ్ పంపించవలసిన అవసరం ఆయనకేంటి అంటూ నిలదీసి అడిగింది మేఘన. ఇది మరీ బాగుంది. ఉరిమి ఉరిమి మంగళ మీద పడినట్లు వీళ్ళిద్దరూ కొట్టుకుని నా మీద అరుస్తారేంటి? ఆయన తీసుకువెళ్ళమన్నారు, నేను తీసుకువచ్చాను, అంతే కదా. ఇందులో కావాలని నేను చేసింది ఏముంది అని మనసులో అనుకుని, అయితే ఇప్పుడు సార్కి ఏం చెప్పమంటారు మేడం అంటూ అడిగాడు గౌతమ్. నాకు అవసరం లేదు అని చెప్పండి. నా ఫుడ్ నేను తెప్పించుకుని తినగలను అని కూడా చెప్పండి అంది మేఘన. సరే మేడం అని అంటూ ఆ బాక్స్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు గౌతమ్. అప్పుడే మేఘన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే పాపకి పట్టపగలు చుక్కలు కనిపించాయి. గౌతమ్ వెయిట్ అంటూ గట్టిగా అరిచింది ఆమె. దాంతో వెనక్కి తిరిగి, ఏంటి మేడం, ఇంకా సార్కి చెప్పవలసిన మాటలేమైనా మిగిలి ఉన్నాయా అంటూ అడిగాడు గౌతమ్. నన్ను చూస్తే అందరికీ వెటకారంగా ఉంది అని మనసులో అనుకుని పళ్ళు కొరుకుతూ, ఏమీ అవసరం లేదు, ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళండి. మీరేమీ మీ బాస్కి చెప్పవలసిన అవసరం లేదు అంది ఆమె. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, ఒక్కసారి ఆయన వలలో చిక్కుకున్న తర్వాత మీరు తప్పించుకోవడం చాలా కష్టం మేడం. ఒక విధంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలి వేస్తుంది. కానీ అంతా మీరు చేసుకునేదే కదా. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు అని మనసులో అనుకుని ఆ బాక్స్ అక్కడే పెట్టి మౌనంగా వెళ్ళిపోయాడు గౌతమ్. దాంతో ఆ బాక్స్ వైపు ఒక్కసారి అసహనంగా చూసి మళ్ళీ తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసింది ఆమె. ఇప్పుడు మర్యాదగా నేను పంపించిన బాక్స్లోని భోజనం చేశావు అంటే ఓకే, లేదు అంటే నేను నీ క్యాబిన్కి వచ్చి అందరూ చూస్తూ ఉండగా నీకు భోజనం తినిపించవలసి వస్తుంది. సేమ్ రాత్రి ఎలా పెట్టానో అలానే. నేను తినిపించవలసి వస్తే నీ పెదవులు ఎలా క్లీన్ అవుతాయో కూడా నీకు బాగా క్లియర్గా తెలుసు కదా. మరొక్కసారి అలాంటి స్వీట్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఆ బాక్స్ వెనక్కి పంపించేయి అని సంజయ్ నుండి వచ్చిన మెసేజ్ ఆమెకి విపరీతమైన కోపాన్ని తీసుకువచ్చింది. బాక్స్ అయితే వెనక్కి తీసుకుంది, కానీ అది తినాలి అంటే మాత్రం ఆమెకి ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. దాంతో ఆలోచిస్తూ కూర్చుంది తప్ప ఆ బాక్స్ని ముట్టుకోలేదు. అప్పుడే ఆమె ఫోన్కి మరొక మెసేజ్. ఏంటి బంగారం, తినకుండా ఏమీ ఆలోచిస్తున్నావు? చెప్పాను కదా, ఇంటి దగ్గర భార్యాభర్తలం మాత్రమే, ఆఫీస్లో కాదు. కాబట్టి ఇక్కడ నేను బాస్ లాగానే ఉంటాను అని. నువ్వే అది పట్టించుకోకుండా లేటుగా వచ్చి తిట్లు తిన్నదానికి కావాలంటే నైట్ అంతా కూర్చుని నీకు నేను సారీ చెప్తాను, అంతే తప్ప తినకుండా ఇలా మొండి పట్టుకుని కూర్చోకు. నాకు కూడా ఆకలి వేస్తుంది, నువ్వు తింటే తిందామని చూస్తున్నాను అంటూ ఒక మెసేజ్.
ఆ మెసేజ్ చూడగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఇంటి దగ్గర ఉంటే అతను ఎంత రొమాంటిక్గా ఉంటాడో గుర్తు వస్తుంటే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కుతూ ఉన్నాయి. అది నిజమే కదా! బాస్ తిట్టాడు అని నేను తినడం మానేసి కూర్చోవడం ఏమిటి? తను క్లియర్‌గా చెప్పారు కదా! ఇక్కడ మా పెళ్లి గురించి ఎవరికీ తెలియకూడదు అని. మేము ఎప్పటిలాగానే ఉండాలి అని. మరి ఇదివరకు తిట్టినప్పుడు రాని కోపం ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది? పై పైకి కాంట్రాక్ట్ మొగుడు అని అనుకుంటున్నా కూడా అతని పట్ల నీ మనసులో కూడా ఏదైనా భావన డెవలప్ అవుతుందా ఏంటి? అని మనసులో అనుకుంటూ ఆ బాక్స్ చేతిలోకి తీసుకుంది ఆమె. ఆ వెంటనే ఆమె పెదవులపైకి చిన్న చిరునవ్వు కూడా వచ్చింది. అది చూసి వంకరగా నవ్వుకుంటూ, ఈ ఒక్క నవ్వు చాలు నువ్వు పూర్తిగా నా ప్రేమ మాయలో మునిగిపోతున్నావు అని చెప్పడానికి. నేను అనుకున్న గమ్యం త్వరలోనే రీచ్ అవ్వబోతున్నాను అని నీ నవ్వు నాకు చెప్తుంది. ఒక్కసారి నేను అనుకున్నది సాధించాను అంటే ఆ తర్వాత నీ జీవితంలో నీకు ఏడుపు తప్ప ఇలా నవ్వే అవకాశమే ఉండదు అని మనసులో అనుకుని ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు సంజయ్. ఆ రోజు మిగతా టైం అంతా చాలా బిజీగా గడిపేశారు ఇద్దరు. ఎంత బిజీగా ఉన్నా ఆమెను వాచ్ చేయడం, ఆమె ఏం చేస్తుందో చూడడం సంజయ్ ఏమాత్రం మర్చిపోలేదు. ఆఫీస్ అయిపోవడంతో బయటికి వచ్చిన మేఘన రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక ఆమె వెనక ఒక కారు హారన్ వినిపించింది. ఏదో ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్న ఆమె ముందు ఆ హారన్ని అంతగా పట్టించుకోలేదు. పక్కగానే నడుస్తున్నాను కదా, అదే ముందుకు వెళ్ళిపోతుంది అన్న ధీమాతో అలానే ముందుకు వెళుతుంది. కానీ ఆ హారన్ పదే పదే అలా వినిపిస్తూనే ఉంది. అది చాలా విసుగు పుట్టిస్తూ ఉండడంతో ఎవరెహే దారిచ్చినా కూడా వెళ్లకుండా హారన్ కొడుతూనే ఉన్నారు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది ఆమె. కార్ డ్రైవ్ చేస్తూ స్లోగా ఆమె వెనక్కి వస్తూ ఉన్న సంజయ్ ఆమె వెనక్కి తిరిగి చూడగానే చిన్నగా నవ్వాడు. ఓహో, ఇది తమరి పనా? ఉదయం నోటికి వచ్చిందల్లా తిట్టి ఇప్పుడు కారు ఎక్కువ అంటూ హారన్ కొడితే ఎక్కుతానా ఏంటి? నాకు మాత్రం సిగ్గు ఎగ్గు లేదు అనుకుంటున్నారా? పిలవగానే వచ్చి మీ ఒడిలో వాలిపోవడానికి అని మనసులో అనుకుని కోపంగా ముందుకు తిరిగి కొంచెం వేగంగా నడుస్తూ ఉంది ఆమె. అబ్బో, యాటిట్యూడ్! ఈ యాటిట్యూడ్తో ఎవరిని కట్టి పడేయాలనుకుంటున్నావు? నన్నా? అలా అయితే అది ఈ జన్మలో జరగదు అని మనసులో అనుకుని కారు కొంచెం ముందుకు పోనిచ్చి ఆమెకి అడ్డంగా ఆపాడు అతను. ఎందుకు నా ముందు కారు ఆపాడు? ఆ దిక్కుమాలిన కొంపలో తప్ప మిగతా టైంలో అతనెవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు కదా. మరి ఇలా రోడ్డు మీద కార్లు ఆపి పరాయి ఆడపిల్లని కారు ఎక్కువ అంటే చెప్పు తీసుకుని కొడుతుంది అన్న విషయం తెలియడం లేదా ఏంటి ఈ మహానుభావుడికి? తెలియకపోతే తెలిసేలా చేయాలి అంతే తప్ప పిలిచాడు కదా అని ఎగేసుకుంటూ వెళ్ళి అతను పక్కన కూర్చోకూడదు. మేఘన, ఈ విషయంలో నువ్వు కొంచెం స్ట్రాంగ్గానే ఉండు. అసలు ఈ మధ్యన నీ గుండె వీక్ అయిపోయి ఆ బాబుకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలా కావడానికి అస్సలు వీల్లేదు అని మనసులో తనకి తాను చెప్పుకుంటూ ఆ కార్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఎక్కడికి వెళతావే? నన్ను కాదు అని నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామనే? ఆ అవకాశం నేను నీకు ఇవ్వను కదా అని మనసులో అనుకుని డోర్ తీసుకుని ఆ కారు దిగిన సంజయ్ 2 అడుగులు ఆమెని చేరుకుని ఆమెని అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకుని కారు వైపు తీసుకుని వెళుతూ ఉన్నాడు అతను. ఏ ఏ ఏంటిది? రోడ్డు మీద అందరూ చూస్తున్నారు. ముందు నన్ను కిందకి దించు అంటూ అరుస్తూ ఉంది ఆమె. ఇప్పుడు కేవలం చూసి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుని పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు ఇలానే అరిచావు అంటే నీ నోరు మూయించడానికి నేను నా పెదవులని వాడవలసి వస్తుంది. అప్పుడు అది చూసి వాళ్ళు అలా వెళ్ళిపోరు. ఫోన్లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా నేను నీకు చెప్పవలసిన అవసరం లేదేమో అన్నాడు అతను. ఆ మాటతో బెదిరిపోయిన ఆమె, వీడు నిజంగానే అలా చేసినా చేస్తాడు, ఎందుకొచ్చిన గొడవలే అని మనసులో అనుకుని సైలెంట్గా ఉండిపోయింది. ఆమెను అలాగే తీసుకువెళ్ళి తన పక్క సీట్లో కూర్చోపెట్టి డోర్ వేసి డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూర్చుని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ ఉన్నాడు అతను. కోపం, ఉక్రోషం కలగలిపి రాగా అతని వైపు కనీసం మొహం కూడా తిప్పకుండా సీరియస్గా
బొంగమూతి పెట్టుకుని ముందుకు చూస్తూ కూర్చుంది ఆమె. కోపంగా ఉన్న ఆమె మొహం చూసి చిన్నగా నవ్వుకుని, మేడం గారు ఎందుకలా ఉన్నారు? ఏమీ తెలియనట్లు అడిగాడు సంజయ్. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకుంది మేఘన. అది చూసి, అబ్బో చాలానే ఉందే అని మనసులో అనుకుని, హలో పెళ్ళంగారు, ఎందుకండి మా మీద మీకు అంత అలక? మేమేం తప్పు చేసామో చెప్తేనే కదా ఆ తప్పుని సరిదిద్దుకునేది. చెప్పకుండా అలా మొహం తిప్పుకుంటే ఎలా? అన్నాడు సంజయ్. చేసిందంతా చేసి ఏం చేశానో తెలీదు అన్నట్లు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని, ఏం చేశానో చెప్తేనే కదా తెలుసుకునేది అంట. అసలు అది నోరేనా అని మనసులో తిట్టుకుంటూ, నేను హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పింది మేఘన. ఏంటి, హాస్పిటల్కా? కానీ ఈ టైంలో నువ్వు వెళ్ళవలసింది పోలీస్ స్టేషన్కి కదా, మరి ఆ హాస్పిటల్ అంటావేంటి? డౌట్గా అడిగాడు సంజయ్. పోలీస్ స్టేషన్కా? అక్కడికెందుకు? అయోమయంగా అడిగింది మేఘన. ఏముంది, మా శ్రీవారు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, అందరి ముందు నన్ను తిడుతున్నారు, రాత్రంతా నిద్రపోకుండా నా మీద పడిపోయి మరీ అల్లరి చేసిందే కాకుండా పొద్దున్నే లేచి ఆఫీస్కి టైంకి రాలేదు అని అందరి ముందు నా మీద అరిచారు, కాబట్టి మీరే ఆయన్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టి 4 పీకి మరీ బుద్ధి వచ్చేలా చేయండి, మళ్ళీ ఎవరి ముందు అయినా సరే ఆయన నా మీద అరిస్తే బాగోదు అని తెలిసి వచ్చేలా చెయ్యాలి అంటూ నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేడం. అప్పుడే కదా నా మీద మీకు ఉన్న కోపం పోయేది, నార్మల్ అయ్యేది. మరి తీసుకువెళ్ళమంటారా పోలీస్ స్టేషన్కి అంటూ అడిగాడు సంజయ్. అసహనంగా అతని వైపు చూస్తూ, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటే ముందు మీరు నా హస్బెండ్ అన్న విషయం అందరికీ తెలియాలి. అది తెలియకుండా అక్కడికి వెళ్ళి పలానా సంజయ్ గారి నా భర్త, అతని మీద నేను కేసు పెట్టాలి అంటే నువ్వేమైనా పిచ్చి హాస్పిటల్ నుండి పారిపోయా వచ్చావా తల్లి అంటూ అందరూ నా వైపు వింతగా చూస్తారు. ఇప్పటి వరకు ఆఫీస్ స్టాఫ్ ముందు పోయిన నా పరువు చాలు, ఇప్పుడు స్టేషన్లో కూడా అది పోగొట్టుకోవాలి అనుకోవడం లేదు. కాబట్టి నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి చాలు సీరియస్గా అంది ఆమె. పిచ్చిదాన్ని చెయ్యాలి అనే కదే నా ప్రయత్నం కూడా. త్వరలో నీ కోరిక కూడా తీరిపోతుందిలే, కంగారు పడకు అని అనుకుంటూ, అంటే పబ్లిక్గా నేను నీ మొగుడిని అని ఒప్పుకుంటే నిజంగానే నువ్వు నా మీద కేసు పెడతావన్నమాట అడిగాడు అతను. ఆ మాటతో ఆమెకి కూడా చిన్నగా నవ్వు వచ్చింది. కానీ ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, తాళి కట్టిన మొగుడి మీద కేసులు పెట్టే అంతగా నేను ఇంకా ఎదగలేదు, కానీ ఈరోజు నేను ఇంటికి రావడం కుదరదు, అమ్మ దగ్గర ఉండాలి అనుకుంటున్నాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు అతను. దానితో అతను అరుస్తాడేమో, మీద పడి కరుస్తాడేమో, లేదు కుదరదు నువ్వు వచ్చి తీరాలి అంటూ గొడవ చేస్తాడేమో అన్న భయంతో కంగారుగా అతని వైపు చూసి, ఏమైంది అంటూ అడిగింది ఆమె. సీరియస్గా ఆమె వైపు చూస్తూ, అందరి ముందు అరిచినందుకు ప్రైవేటుగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్తాను, అంతే తప్ప ఇంటికి రాను అని మనసులో పెంచుకున్న ఆశల మీద నీళ్లు చల్లి నన్ను దూరం పెట్టకు తల్లి, నీకు దండం పెడతాను. ఏదేమైనా సరే గడియారంలో 1:06 కొట్టగానే నువ్వు ఇంట్లో ఉండాలి అంతే, లేదు అంటే నేను అస్సలు ఊరుకోను, అర్థమైందా అన్నాడు అతను. దీనంగా పెట్టిన అతని మొహం చూస్తే నవ్వు వస్తుంది ఆమెకి. కానీ ఆ నవ్వుని పైకి చూపించకుండా, అసలు అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా మీకు? మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటే నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. ఎప్పుడూ సీరియస్గా ఎదుటి వాళ్ళ మీద పడి కరిచేసేలా ఉండే మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సాఫ్ట్గా మారిపోతున్నారు. ఆ మార్పు ఎందుకు వస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. ఒక రోజులో ఒక మనిషిని ఇద్దరు మనుషుల్లా చూసే భాగ్యం నా కర్మకాలి నాకే దక్కింది. అది నాకు దక్కడానికి గల కారణం ఏంటో, నేను చేసుకున్న అదృష్టం ఏమిటో కూడా నాకు తెలియదు. అమ్మ బ్రతకడానికి సాయం చేస్తాను, పెళ్లి చేసుకో అంటే చేసుకున్నాను. అంతకు మించి ఆ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు. ఇన్ని కన్ఫ్యూషన్ల మధ్య
ఒక్క క్లారిటీ కూడా లేకుండా ఏదో బ్రతుకుతున్నాను అన్న మాటకి బ్రతికేస్తూ ఉన్నాను. ప్లీజ్ ఈ ప్రశ్నలన్నిటికీ మీకేమన్నా సమాధానం తెలిస్తే చెప్పండి. ఆలోచించి, ఆలోచించి బ్రెయిన్ హీటెక్కిపోతుంది. నా మీద కొంచెం జాలి చూపించండి అంటూ దీనంగా బతిమలాడుకుంది మేఘన. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఐ లవ్ యూ మేఘా అంటూ సూటిగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు అతను. ఆ ఒక్క మాటతో మేఘ నోటికి తాళం పడింది. కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లుగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె. ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, ఎందుకు ప్రేమించానో, ఎలా ప్రేమించానో, అసలు నీలో ఏం చూసి ప్రేమించానో నాకు తెలియదు. కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను మేఘన. నువ్వు దూరమైతే నేను బ్రతకలేనేమో అన్న ఫీలింగ్ రోజు రోజుకి నా మనసులో ఎక్కువైపోతుంది. ఇంకా లేట్ చేస్తే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమో అన్న భయంతో పెళ్లి ప్రపోజల్ పెట్టాను. అదే సమయంలో మీ అమ్మగారికి హెల్త్ బాగాలేదు అని నువ్వు చెప్పడంతో ఆ విధంగా హెల్ప్ చేస్తే అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అన్న ఆశతో అలా అన్నాను తప్ప, డబ్బులు పెట్టి నిన్ను కొనుక్కోవాలి, నిన్ను సొంతం చేసుకోవాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నీ మీద ఉన్న నా ప్రేమని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ టైంలో నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పినా కూడా నేను నీకు హెల్ప్ చేసేవాడిని. మీ అమ్మగారిని కాపాడేవాడిని. కానీ నాకు ఉన్న టెన్షన్స్ వలన నీతో అంత క్లియర్‌గా ఈ విషయం మాట్లాడలేకపోయాను. నాకు తెలిసి నేను చేసింది తప్పే. నీ సిట్యుయేషన్‌ని వాడుకొని అలా పెళ్లి ప్రపోజల్ పెట్టకూడదు. అలా పెట్టాను అంటే దాని వెనక నీ మీద నేను పెంచుకున్న ప్రేమే ఉంది తప్ప మరి ఏ తప్పుడు ఉద్దేశం లేదు. నువ్వు నువ్వు నా ఊపిరి మేఘ. ఆ ఊపిరి లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ ఆమె చేతి మీద చిన్నగా ముద్దు పెడుతూ అడిగాడు అతను. ఆ మాటలకి ఏం సమాధానం చెప్పలేకపోయింది మేఘ. నిజంగా సార్ నన్ను అంతగా ప్రేమించారా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఇంకా ఏదో ఆమెకి గుర్తు వచ్చింది. మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, మరి ఆ రోజు గౌతమ్ ఏదో తాత ఆస్తి, పెళ్లి చేసుకుంటేనే ఆ ఆస్తి మీకు వస్తుంది అంటూ ఏదేదో చెప్పారు. అదంతా నిజం కాదా? అంటూ అడిగింది మేఘన. ఆ మాటతో దీనికి అనుమానం రాకూడదని ఆ వెధవ అలా కవరింగ్ ఇచ్చినట్లున్నాడు. ఎలాగైనా కవర్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు వచ్చిన ఈ డౌట్ నిజమో కాదో తెలుసుకునేదాకా ఇది వదిలిపెట్టదు అని మనసులో అనుకుని, అది కూడా ఒక కారణమే. బట్ నా ప్రేమ ముందు అది చాలా చిన్న కారణం మేఘ. చెప్పాను కదా! నా టెన్షన్స్ నాకున్నాయి అని. ఆ టెన్షన్‌లో ఇది ఒకటి అంతే అన్నాడు సంజయ్. అతను చెప్తున్న ఆ మాటలు నమ్మాలి అంటే ఏదో తెలియని అనుమానం ఉన్నా కూడా అతను తనని ప్రేమించాడు అంటే నిజమేనేమో అనుకుంది మేఘన. సరే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి. అమ్మకి ఎలా ఉందో ఏంటో అంటూ కంగారుగా అంది ఆమె. తర్వాత ఆలోచిద్దామేంటి? నాకు తెలిసి ఆల్రెడీ నీ మనసులో ఆలోచన మొదలైపోయి ఉంటుంది. పైగా ప్రేమిస్తున్నాను అని ఇంత సిన్సియర్‌గా చెప్పిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఖచ్చితంగా ఆలోచించే తీరుతావు అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేశాడు అతను. ఆమె చెప్పినట్లే ఆమెను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి, అర్జెంట్ పనుంది, నేను మళ్ళీ వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్. అతను లోపలికి వస్తే తన తల్లికి అతన్ని ఏమని పరిచయం చేయాలో ప్రస్తుతం తనకి కూడా తెలియకపోవడంతో అతను తన తల్లిని కలవకపోవడమే మంచిది అనుకుంది మేఘన. అందుకే రండి అంటూ అతన్ని తను కూడా అడగలేదు. రూమ్లోకి వెళ్ళిన ఆమెకి నిద్రపోతూ కనిపించింది కస్తూరి. వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది మేఘన. ఆ స్పర్శ తెలియడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది కస్తూరి. దాదాపు 4 రోజుల తర్వాత తన తల్లి తన వైపు చూడడం చూసిన మేఘన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి. అమ్మా అంటూ చిన్నగా పిలిచింది ఆమె. ఆమె కళ్ళల్లో ఆ నీళ్లు చూసి చిన్నగా నవ్వుతూ, భయపడ్డావా అంటూ అడిగింది కస్తూరి. చాలా అమ్మ.
చాలా భయమేసింది అంటూ ఆమె చేతి మీద ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయింది మేఘన. చూసావా ఏం జరిగిందో? నేను అందుకే చెప్తున్నాను పెళ్లి చేసుకోవే. పెళ్లి చేసుకుంటే నీకు ఒక తోడు అంటూ ఉంటుంది. నేనెన్నాళ్ళు ఉంటాను? నేనుండగానే నీకు ఒక తోడు దొరికితే సంతోషంగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది నాకు. లేదు అంటే చనిపోయిన తర్వాత కూడా నాకు ప్రశాంతత ఉండదు అని. నా మాట విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో పరిస్థితి. ఆ దేవుడు దయ చూపించి నా ప్రాణాలు తిరిగిచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఒంటరిగా నువ్వు ఏమైపోయేదానివి అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కస్తూరి. ఆ మాటలు వింటూ ఉంటే గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటూ ఉండడంతో, అమ్మా ఏంటి ఆ మాటలు? అలా అసలు మాట్లాడొద్దు నువ్వు అంటూ ఆమె నోటి మీద చెయ్యి వేసి, అలా మాట్లాడొద్దు అంటూ చెప్తూనే, ఈరోజు నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావు అంటే దానికి కారణం ఆ దేవుడు కాదమ్మా. నీ ఆపరేషన్‌కి సహాయం చేసి నిన్ను బ్రతికించిన నా దేవుడు సంజయ్ సార్. నిజంగా ఆయన దేవుడే. జీవితాంతం ఆయనకి నేను రుణపడి ఉంటాను. నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్ని ఆశలు వదిలేసుకొని, నీకన్నా ముందు నేనే చనిపోవాలి అని నిర్ణయం తీసుకుంటున్న ఆఖరి క్షణంలో మన జీవితంలోకి వచ్చి నీకు ప్రాణం పోశారు. అలాంటి మంచి మనిషికి ఎప్పుడూ మంచే జరగాలి అని ఆమె మనసులో అనుకుంటూ, ఇంక నువ్వు నా గురించి బాధపడవలసిన అవసరం ఏమీ ఉండదమ్మా. నీ కోరిక ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు త్వరగా కోలుకుని త్వరగా ఇంటికి వచ్చేసావు అంటే ఆ వెంటనే నా పెళ్ళి. సరేనా? చిన్నగా నవ్వుతూ అంది మేఘన. ఆమె నవ్వులో ఒక రకమైన సిగ్గు కూడా కనిపిస్తూ ఉండడంతో, ఏంటి? నేను ఇంటికి వచ్చిన వెంటనే పెళ్ళా? ఇంకా సంబంధం కూడా ఏమీ చూడలేదు కదా! అంత వెంటనే పెళ్ళి అంటున్నావు? అంటే కొంపతీసి నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నువ్వే ఎవరినైనా చూసుకున్నావా ఏంటి? చిలిపిగా ఆమె వైపు చూస్తూ అంది కస్తూరి. ఆ మాటతో కంగారు పడి, ఆహా! అలాంటిదేమీ లేదు కానీ, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అసలే నీకు ఆపరేషన్ జరిగిన విషయం మర్చిపోతున్నావేంటి? ఏదో మామూలు మనిషి మాట్లాడేసినట్లు మాట్లాడేస్తున్నావు. ఆల్రెడీ డాక్టర్ గారు చాలా కండిషన్స్ పెట్టారు. నువ్వెక్కువగా పనులు చేయకూడదట, పెద్దగా మాట్లాడకూడదట, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదట. కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది కేవలం రెస్ట్ మాత్రమే. గుర్తుపెట్టుకో అంటూ తల్లికి వార్నింగ్ ఇస్తూనే ఆమెతో కబుర్లలో పడిపోయింది మేఘన. తల్లితో అంత ప్రశాంతంగా మాట్లాడి చాలా రోజులైపోవడంతో ఆమె మనసు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం తన తల్లితో తను మాట్లాడుతున్నందుక, లేక తన జీవితంలోకి సంజయ్ వచ్చినందుక అన్నది ఆమెకి కూడా అర్థం కాని ప్రశ్నే. మేఘనాని హాస్పిటల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా అదే సిటీలో ఉన్న మరొక హాస్పిటల్కి వెళ్ళాడు సంజయ్. అతడు హాస్పిటల్కి రావడం చూసి కంగారుగా అతనికి ఎదురు వచ్చి, రండి సార్ రండి, ఇప్పటి వరకు మీ గురించే అడిగారు, మీతో మాట్లాడాలి అని చాలా గొడవ చేశారు కూడా. కంట్రోల్ చేయడం మాకు చాలా కష్టమైంది సార్. దాంతో మత్తుమందిచ్చి పడుకోబెట్టాము అంటూ చెప్పాడు డాక్టర్. మరి తను నన్ను అంతగా కలవరిస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు వెంటనే నాకు కాల్ చేయాలి కదా! ఎందుకు లేట్ చేశారు అంటూ సీరియస్గా అడిగాడు సంజయ్. అంటే సార్ అది మీరు చాలా బిజీ పర్సన్. ఆ టైంలో ఆఫీస్లో ఏ మీటింగ్లో ఉంటారో ఏంటో తెలియదు. అలాంటి టైంలో కాల్ చేసి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఏదోలా మేనేజ్ చేద్దాం మీరు వచ్చే వరకు అనుకున్నాము. కానీ ఈరోజు అస్సలు కంట్రోల్ అవ్వలేదు సార్. ఐఎమ్ వెరీ సారీ సార్ అంటూ తల వంచుకుని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో కోపంగా అతని కాలర్ పట్టుకుని, నేను ఎంత అర్జెంట్ మీటింగ్లో ఉన్నా, సీరియస్ పనిలో ఉన్నా, ఏది కూడా తనకన్నా నాకు ముఖ్యం కాదు. ఏదైనా సరే తన తర్వాతే. తన విషయంలో మరొక్కసారి ఇలా జరిగింది అంటే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రాణాలతో ఉండరు అంటూ కోపం నిండిన కళ్ళతో బెదిరించాడు సంజయ్. అతని కోపం చూసి భయపడిన డాక్టర్ తల వంచుకుని, ఐఎమ్ సో సారీ సార్. ఇంకా ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం. ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ అపాలజీ చెప్పాడు అతను. దాంతో కొంచెం కూలైన సంజయ్ అతని కాలర్ విడిచిపెట్టి ముందుకు నడుస్తూ ఉన్నాడు. అతని వెనకే వెళుతూ ఉన్నాడు గౌతమ్.
అలా హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డులో ఉన్న విఐపి రూమ్లోకి వెళ్ళిన సంజయ్కి బెడ్పై నిస్తేజంగా పడి ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే సంజయ్ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఆ వ్యక్తి పక్కనే కూర్చుంటూ అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న అతనికి ఒకప్పుడు చాలా జోష్ఫుల్గా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తన ముందు సంతోషంగా తిరుగుతూ ఉన్న అతని రూపం కనిపించింది. ఆ రూపాన్ని తలుచుకోగానే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. బెడ్ మీద పడుకున్న ఆ వ్యక్తి చేసిన అల్లర్లన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉంటే సంజయ్ పెదవులపై చిన్న చిరునవ్వు. నీ టార్చర్ నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఒక మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి చేసేస్తేనే కానీ నాకు నీ బాధ తప్పదు. అప్పుడు ఇలా టైంకి ఫోన్ చేసి భోజనం చేసావా, ఏం చేస్తున్నావు, రెస్ట్ తీసుకున్నావా అని ప్రతిదీ నేను కనుక్కొని అవసరం లేదు. మీ ఆవిడే నీ పక్క నుండి నీ నెత్తి మీద ఒక్కటి పీకుతూ ప్రతిదీ గుర్తు చేస్తుంది. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండేలా తనే చూసుకుంటుంది. అప్పుడు నేను కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. తనతో తన తమ్ముడు నవ్వుతూ అన్న ఆ మాటలు గుర్తు రాగానే మనసులో ఏదో చిన్న బాధ. నువ్వెప్పుడు అనేటట్లు నేను పెళ్లి చేసుకున్నానురా, కానీ ఆ పెళ్ళి ప్రేమ కోసం కాదు, పగ కోసం. నేను ఈ స్థితికి తీసుకువచ్చి జీవోత్సవంలా బ్రతికేలా చేసిన ఆ అమ్మాయి మీద పగ సాధించడం కోసం చేసుకున్నాను. సాధిస్తాను. త్వరలోనే నేను అనుకున్నది సాధించి తీరతాను. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ స్థితిలో ఆమె ఉండేలా చేస్తాను. ఎందుకు బ్రతుకున్నాన్రా దేవుడా అనుకునేంత బాధని ఆమెకి పంచి ఇచ్చి రోడ్డు మీదకి విసిరివేస్తాను. అప్పుడు అందరూ తనని చూసే చూపులకి బ్రతకలేక, అలా అని నేను విధించిన శిక్ష నుండి తప్పించుకోలేక విలవిలలాడిపోతూ తను చేసిన తప్పుకి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది అని కసిగా తన తమ్ముడికి చెప్పి అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, మళ్ళీ వస్తాను చిన్న, ఈసారి నిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళడానికే వస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు సంజయ్. ఇప్పుడు అతని కళ్ళల్లో ఏదో తెలియని కసి కోపం కదలాడుతూ ఉన్నాయి. ఈ సమయంలో కనుక మేఘన అతని కళ్ళ ముందు ఉంటే ఆమెను చంపినా చంపేస్తాడేమో, అంత క్రూరంగా ఉన్నాయి అతని చూపులు. అలా అతను హాస్పిటల్ బయటికి వస్తూ ఉండగా సార్ 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 అంటూ పిలుస్తూ ఒక నర్స్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. దానితో ఆగి ఆమె వైపు చూసి ఏంటి అంటూ చాలా సీరియస్గా అడిగాడు అతను. అది సార్, ఆ సార్ కలవరించింది మిమ్మల్ని కాదు సార్, ఎవరో మేఘా అంట, ఆమెని కలవరించారు. డాక్టర్ గారు మిమ్మల్ని కలవరించారు అని తప్పుగా చెప్పారు సార్. మీరు కనుక ఆ మేఘా మేడంని సార్ దగ్గరికి తీసుకువస్తే సార్కి 100% క్యూర్ అయిపోతుంది సార్. ఇదివరకు సార్ నవ్వుతూ మళ్ళీ మీ ముందుకు తిరుగుతారు అని అతి ఉత్సాహంగా చెప్పింది ఆ నర్స్. ఆ మాట వినగానే సంజయ్కి పట్టరానంత కోపం వచ్చింది. ఆ ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె గొంతు గట్టిగా పట్టుకుని నులుముతూ, అంటే వాడి కోసం ఏం చెయ్యాలో ఎవరిని తీసుకురావాలో నువ్వు నాకు చెప్తున్నావా? వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నాకన్నా ఆ మేఘ ఎక్కువైపోయిందా వాడికి? ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా అంటూ ఆవేశంగా అరిచాడు సంజయ్. అతని కళ్ళు ఎర్రని నిప్పు కణికల్లా మండిపోతూ ఉన్నాయి. అతను చాలా గట్టిగా పట్టుకోవడంతో ఊపిరి ఆడక నర్స్ గిలగిలా కొట్టుకుంటూ ఉంది. అది చూసిన డాక్టర్ సరిపోయింది, కొంచెం హద్దుల్లో ఉండండమ్మా అంటే వీళ్ళు మాట వినరు కదా. ఏదో డబ్బున్న వాళ్ళు వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయొచ్చు, డబ్బులు బాగా వస్తాయి అని అతి ఉత్సాహం చూపిస్తే ఇదిగో ఇలానే అవుతుంది. అయినా మాకు తెలీదా, ఆయన గారికి తెలీదా అతను ఎవరిని కలవరించాడో అని? ఈవిడి గారు వెళ్ళి చెప్పాలా ఏంటి? బాగా తీరింది అని మనసులో అనుకుంటూ పళ్ళు కొరుకుతూ అటే చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి ఆమెని అతని నుంచి కాపాడే ప్రయత్నం చెయ్యాలి అంటే ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యం తన దగ్గర లేకపోవడంతో అలా చూస్తూ ఉండిపోయాడు ఆ డాక్టర్. అక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇంచుమించు అదే అవడంతో ఎవరూ కూడా ఆమెని కాపాడడానికి ముందుకు రావడం లేదు. ఏదో సినిమా చూసినట్లు అలా చూస్తూ ఉండిపోయారు. ఆ అమ్మాయిని చూసి కొంచెం జాలి వేయడంతో గౌతమ్ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి, సార్ 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 పాపం సార్,
కొత్తగా జాయిన్ అయిందనుకుంటా సార్. మీ గురించి సరిగ్గా తెలియక ఏదో పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్లు మాట్లాడింది. వదిలేసేయండి సార్. అవతల మేఘనా మేడం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈమెని వదిలేసి ఆమె సంగతి చూడండి సార్ ప్లీజ్ అంటూ దీనంగా చెప్పాడు అతను. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, అవును, చంపవలసింది ఈవిడని కాదు, దాన్ని, ఆ మేఘనాని. వస్తున్నా, నన్ను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అని మనసులో అనుకుని ఆ నర్స్ని అక్కడే వదిలేసి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు సంజయ్. ఆ హాస్పిటల్లో తనని ఒంటరిగా వదిలేసి కారు వేసుకుని దూరంగా వెళ్ళిపోతూ ఉన్న సంజయ్ కారు వైపు అలా చూస్తూ, సరిపోయింది, ఆవిడ సంగతి చూడండి అన్నంత మాత్రాన ఆవేశం ఆపుకోలేక అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలా? కనీసం తనతో వచ్చిన ఒక మనిషి ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, అతనింకా కారు ఎక్కలేదు అని కూడా చూడకుండా ఎంత అందంగా వెళ్ళిపోతున్నారో. ఇంత ఆవేశంలో వెళ్ళి ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేస్తారు ఈయన? పాపం మేఘన ఈరోజు ఈయన గారి దెబ్బకి ఏమైపోతుందో ఏంటో అని ఒక పక్కన జాలి పడుతూనే తన పరిస్థితి ఏంటి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్. కస్తూరి పక్కనే కూర్చుని అలానే ఆమెను చూస్తూ ఉన్న మేఘనకి తనకి తెలియకుండానే చిన్నగా నిద్ర పట్టేసింది. అలా ఒక కునుకు పట్టాక ఉలిక్కిపడి లేచి అటూ ఇటూ చూసిన ఆమెకి అక్కడ గోడకి తగిలించి ఉన్న గడియారంలో టైం 6:30 అయినట్లు చూపించింది. అది చూసి కంగారు పడుతూ, సార్ 6కి ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పారు. ఇప్పటికే 6:30 అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఎలా అయినా పడుతుంది. లేటుగా వచ్చానని ఏమంటారో ఏంటో. ఆఫీస్కి లేటుగా వస్తేనే అంతెత్తున మండిపడ్డారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో. ఆయనకి కోపం వస్తుందేమో అని మనసులో అనుకుని కంగారుగా పైకి లేచి బయటికి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి బెడ్పై పడి ఉన్న తల్లి వైపు చూసింది. ఆమె నిద్రపోతూ కనిపించింది. దాంతో ఆమె పక్కనే ఉన్న నర్స్కి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి కంగారుగా బయటికి వచ్చిన ఆమెకి హాస్పిటల్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న సంజయ్ కార్ కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోతూ, ఈయన కార్ ఏంటి ఇక్కడ ఉంది? ఇది ఆయన పర్సనల్ కార్ కదా, తను వెళ్ళడానికి తప్ప వేరే ఎవరికి సారీ కారు ఇవ్వరు. మరి అలాంటిది ఇక్కడ ఉంది అంటే నా కోసం పంపించారా అని మనసులో అనుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఆ కార్ గ్లాస్ డోర్ మీద నాక్ చేసింది ఆమె. ఏదో ఆలోచనలో ఉన్న సంజయ్ ఆ సౌండ్ వినిపించుకుని అటువైపు తిరిగి చూడగా టెన్షన్గా లోపలికి చూస్తూ కనిపించింది మేఘన. ఆమెని అక్కడ చూడగానే పట్టరానంత కోపం వచ్చింది అతనికి. ఆ కోపాన్నంతటినీ తన పిడికెల్లో బిగించి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి కోపాన్ని కంట్రోల్ చేసుకుని డోర్ లాక్ ఓపెన్ చేశాడు అతను. దాంతో బ్యాక్ సైడ్ ఉన్న డోర్ తీసుకుని లోపలికి కారు ఎక్కుతూ డ్రైవర్ సీట్లో ఉన్న సంజయ్ని చూసి ఆశ్చర్యపోతూ, సార్ మీరేంటి అంటూ ఆ డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ డోర్ తీసుకుని ఎక్కి కారు ఎక్కి కూర్చుంది మేఘన. నా కారులో నేను కాకుండా ఇంకెవరుంటారు అనుకుంటున్నావు? కష్టంగా నవ్వుతూ అన్నాడు అతను. యాక్చువల్లీ మీ కారు ఇక్కడ ఉండేసరికి చిన్న డౌట్ వచ్చింది, అది మీరే అని. కానీ మీరు నా కోసం వెయిట్ చేస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే డ్రైవర్ని ఇచ్చి పంపించారేమో అనుకున్నాను అంటూ చెప్పింది మేఘన. ఆ కార్ స్టార్ట్ చేస్తూ, డ్రైవర్ని ఇచ్చి పంపించడానికి నేను పిక్ చేసుకోవాల్సింది పరాయి మనిషిని కాదు, నా మనిషిని, నా సొంత మనిషిని. తనకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నాకు చాలా పెద్దదే అన్నాడు అతను. ఆ మాటకి ఫుల్ ఫ్లాట్ అయిపోయిన మేఘన చిన్నగా నవ్వుకుంటూ తల వంచుకుని తల వంచుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అది చూసిన అతని పెదవులపై చిన్న వంకర నవ్వు. ఎలా ఉంది అత్తయ్య గారికి అడిగాడు అతను. అత్తయ్య గారు, మీలాంటి గొప్ప వ్యక్తి మా అమ్మకి అంత గౌరవం ఇచ్చి పిలుస్తూ ఉంటే వినడానికి చాలా బాగుంది అని మనసులో అనుకుని, బాగానే ఉంది, రేపు డిశ్చార్జ్ చేస్తాను అని కూడా చెప్పారు అంటూ చెప్పింది ఆమె. ఓహ్ అవునా, యాక్చువల్లీ నేనే ఆ డాక్టర్తో మాట్లాడదాము అనుకున్నాను ఈ విషయం గురించి, కానీ నాకు టైం కుదరలేదు.
రేపు ఆమెని తీసుకువెళ్ళడానికి నేను ఏర్పాటు చేస్తాలే, నువ్వు కంగారు పడకు అన్నాడు సంజయ్. థ్యాంక్ యూ చిన్న నవ్వుతో చెప్పి, అదే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది ఆమె. హా, ఏంటది చెప్పు అన్నాడు అతను. అది అమ్మ డిశ్చార్జ్ అవుతుంది కదా, నేను తనని చూసుకుంటూ తన పక్కనే ఉండాలి. మార్నింగ్ ఆఫీస్కి వచ్చినా ఈవినింగ్ మాత్రం అమ్మ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇలా రావడం కుదరదు. కొంచెం ఈ విషయంలో మీరు అడ్జస్ట్ అయితే అని భయంగానే అడిగింది మేఘన. ఆ మాటతో ఆమె వైపు చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, అలా ఎలా మేఘా, నిన్ను చూడకుండా నేను కూడా ఉండలేను కదా. పైగా మనకి పెళ్లి జరిగి సంవత్సరాలు ఏమీ అయిపోలేదు, 2 రోజులు మాత్రమే అయ్యింది. అప్పుడే నిన్ను దూరం పెట్టేస్తాను అంటే నీకోసం కుట్టుకునే నా గుండె విలవిలలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యి మేఘా అంటూ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతను. ఏం చేయాలి సార్? అమ్మ కండిషన్ మీకు తెలుసు కదా. తనని ఒంటరిగా వదిలేసి మీ దగ్గరికి రావాలి అంటే నేను మనిషిని వచ్చినంత మాత్రాన మనసంతా ఆమె దగ్గరే ఉంటుంది. మళ్ళీ నేను లేని టైంలో తనకి ఏదైనా అయితే ఆలోచించండి, అది రిస్కే కదా అంది మేఘన. దానితో ఒక్క నిమిషం ఆలోచించి, పోనీ మీ అమ్మగారిని కూడా నీతో తీసుకువచ్చాయి. ఆమె ఇక్కడే మన ఇంట్లోనే మనతోనే ఉంటారు. ఇక్కడైతే నువ్వు ఇంట్లో లేని టైంలో కూడా తనని చూసుకోవడానికి రాధమ్మ ఆంటీ ఉంటారు. ఏమంటావు అంటూ అడిగాడు సంజయ్. ఆహా, వద్దు సార్. అమ్మకి మన పెళ్లి విషయం తెలియదు. ఇప్పుడే చెప్పాలి అని నేను కూడా అనుకోవడం లేదు. ఆపరేషన్ అయి వస్తున్న మనిషికి ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటారు? పైగా అమ్మకి నా పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది ఏది జరగవు. నా పెళ్ళి ఆమెకి తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే, ఆమె ఇష్టంతో సంబంధం లేకుండానే జరిగిపోయింది అంటే ఆమె భరించలేరు సార్. ప్లీజ్ ఈ విషయంలో నాకు కొంచెం టైం ఇవ్వండి. నెమ్మదిగా అమ్మతో మాట్లాడి ఆమెను ఒప్పించి మన దగ్గరికి తీసుకువచ్చేస్తాను. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంటూ చెప్పింది మేఘన. ఆ మాటతో ఆలోచనలో పడిన సంజయ్, నిజమే, ప్రతి ఒక్కరికి తమకి ప్రాణమైన వ్యక్తి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కరెక్ట్గా అవి రీచ్ అవుతున్న సమయంలో మరొక వ్యక్తి వలన అవన్నీ కొలాప్స్ అయిపోయాయి. మన మనిషి అనుకున్న ఆ మనిషి జీవితం సర్వనాశనం అయిపోయింది అని తెలిస్తే అస్సలు తట్టుకోలేము, భరించలేము. దానికి కారణమైన వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అంటూ ఏదో ట్రాన్స్లో చెప్పాడు సంజయ్. ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూసి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అడిగింది మేఘన. ఆ పిలుపుతో స్పృహలోకి వచ్చి, అమ్మ అమ్మ గురించి మాట్లాడుతున్నావు కదా, అదే చెప్తున్నాను. నీ పెళ్ళి మీద ఆమెకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవన్నీ నా వల్లే నెరవేరకుండా పోయాయి అని తెలిస్తే ఆమె నన్ను ఎప్పటికీ క్షమించరేమో అన్నాడు సంజయ్. అలా ఏమీ అవ్వదు సార్. మా అమ్మ జీవితాన్ని చదివిన మనిషి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుని ఎదురు నిలబడి ధైర్యంగా పోరాడే తత్వం ఉన్న మనిషి. అలాంటి ఆవిడ కాబట్టే నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయినా ఎవ్వరి సహాయము లేకుండా ధైర్యంగా నిలబడి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ఆరోగ్యం సెట్ అయ్యాక మన విషయం చెప్తే తప్పకుండా మనల్ని మన పరిస్థితిని ఆమె అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తారు అంటూ చెప్పింది మేఘన. చూద్దాం, మనసారా ఆశీర్వదిస్తారో లేక ఇలాంటి కూతుర్ని కన్నానేంట్రా దేవుడా అని గుండె పగిలిచ్చేస్తారో అది చూద్దాం అని మనసులో అనుకుని, సరే ఇలా ఇల్లు వచ్చింది, దిగి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ చెప్పాడు అతను. సరే సార్ అని ఆ కార్ దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అలా వెళుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అతను. నిజం చెప్పాలి అంటే మీ అమ్మగారి మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నీలాంటి కూతుర్ని కన్నందుకు నీతో పాటు ఆమె కూడా శిక్ష అనుభవిస్తుంది అని మనసులో అనుకుంటూ ఆ కార్ దిగి అక్కడే ఉన్న లాన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. అన్నయ్య, ఆ బిజినెస్ గొడవల్లో పడి ఆ బిజినెస్ పార్ట్నర్ల చుట్టూ తిరిగి తిరిగి అందులో ఎవరైనా అమ్మాయి నచ్చితే కమిట్మెంట్ ఇచ్చావు కానీ
అలాంటిది మాత్రం పొరపాటుని కూడా చేయకు. నీకోసం నేను ఒక మంచి అమ్మాయిని చూశాను. చెప్పాలి అంటే నీకు అమ్మాయిని చూశాను అనడం కన్నా, నాకు అమ్మని చూసుకున్నాను అనడం చాలా బెటర్. బాగుంటుంది కూడా ఆ వర్డ్. తను నాకు చాలా చాలా నచ్చేసిందన్నయ్య. నేను ఫిక్స్ అయిపోయాను. నీకు తనే సరైన జోడీ అని. మా చదువు పూర్తయిపోయిన వెంటనే తనకి ప్రపోజల్ పెట్టేసి మీ పెళ్లి చేసేయడమే ఉత్సాహంగా చెప్తున్న తమ్ముడి మాటలు వింటూ చిన్నగా నవ్వుకుని, నా సంగతి సరే కానీ నువ్వు కూడా ఎవరైనా చూసుకున్నావా ఏంటి అంత ఉత్సాహంగా చెప్తున్నావు అంటూ అడిగాడు సంజయ్. అది అన్నయ్య, నేను కూడా ఒక అమ్మాయిని చూసుకున్నాను. తను కూడా నీకు నచ్చుతుంది, 100% చెప్పగలను. మీ పెళ్ళైన 1-2 రోజుల్లో మా పెళ్ళి కూడా జరిగిపోతుందనుకో. అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే. ఈ లోపల నువ్వేం చేస్తావు అంటే, తన డీటెయిల్స్ ఇస్తాను. వెళ్ళి తన వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేసేయాలి అన్నాడు అతను. ఆ మాటతో, అరే బుద్ధిగా చదువుకోరా వెధవా అని నిన్ను అంత దూరం పంపిస్తే నువ్వేంట్రా పెళ్ళి గిల్లి అంటూ కొత్త పాట పాడుతున్నావు. ముందు ఎగ్జామ్లో సరిగ్గా మార్కులు రాకపోతే నీ పెళ్ళి నేను గట్టిగా చేస్తాను, అది గుర్తుపెట్టుకో అని సంజయ్ అంటూ ఉండగా, ఏయ్ మేఘా ఆగు, నేను వస్తున్నా అని అరిచి, అన్నయ్య తను వెళ్ళిపోతుంది, నేను నీతో తర్వాత మాట్లాడతాను, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కంగారు కంగారుగా కాల్ కట్ చేస్తాడు అతను. దానితో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సంజయ్ కళ్ళ ముందు మేఘన కనిపించింది. ఏంటి సార్, లోపలికి రాకుండా ఇలా మంచులో తడుస్తూ ఇక్కడే కూర్చుండిపోయారు? ఇలా మంచులో తడుస్తూ ఉంటే హెల్త్ పాడైపోతుంది. రండి సార్ లోపలికి అంటూ పిలిచింది ఆమె. తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఉంటే గుండెల్లో మంటగా ఉంది అతనికి. ఆ మంటని ఆమె మీద ఎలా చూపించాలో అర్థం కాకపోవడంతో ఆమె చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుని ఆమె పెదవులను తన పెదవులతో గట్టిగా మూసేసి రాక్షసంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అతను. అలా బయట పనివాళ్ల ముందు వాళ్ళందరూ చూస్తూ ఉండగా అతను తనని ముద్దు పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్న మేఘన అతని నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ అది ఆమెకి సాధ్యపడడం లేదు. తన మీద చేతులు వేసి తనని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆమె చేతులని తన ఒక్క చేతుల్లో గట్టిగా బంధించి ఎర్రగా ఉన్న ఆమె పెదవుల నుండి రక్తం రప్పిస్తూ ఉన్నాడు సంజయ్. దానితో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఏమైంది సార్కి? ఎందుకు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని మనసులో అనుకుంటూ అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంది ఆమె. తనలోని ఆవేశం కొంచెం చల్లారుతూ ఉండగా తన నాలుకకి ఉప్పగా ఆమె రక్తం తగలడం తెలిసింది అతనికి. దానితో ఒక్కసారిగా ఆమెను వదిలేసి కొంచెం దూరం జరిగిన అతనికి ఆమె పెదవులు ఎర్రగా వాచిపోయి కనిపించాయి. అవి చూసి, ఓ సారీ, సారీ మెగా సారీ. నిన్ను అంత దగ్గరగా చూసి దూరంగా ఉండలేక ఇలా దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకున్నాను, కానీ ఆ ముద్దులో నిన్ను ఇంత బాధ పెడుతున్నాను అని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో సారీ మెగా అంటూ కంగారుగా తన దగ్గర ఉన్న హ్యాండ్కి తీసి ఆమె పెదవులను చిన్నగా తుడుస్తూ ఉన్నాడు అతను. అతన్ని చూస్తే మొట్టమొదటిసారి భయం వేసింది మేఘాకి. ఇది ప్రేమ, పగ, ఏమీ అర్థం కావడం లేదు. నీ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ ఆ ప్రేమలో కూడా ఏదో తెలియని వింతైన ఫీలింగ్ ఉంది. అది ప్రేమతో చేస్తున్నావు అంటే నా మనసు నమ్మలేకపోతుంది. నిజంగా అంత ప్రేమించిన వాడివైతే ఆ విషయం నాకు చెప్పి నా అంగీకారంతోటే ఈ పెళ్ళి చేసుకునేవాడివి కదా. కానీ అలా చేయకుండా నా నిస్సహాయతని అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత ప్రేమ అంటున్నావు, నువ్వు లేకుండా బ్రతకలేను అంటున్నావు. ఇందులో ఏది నిజం? నా మనసు చెప్తున్నది నిజమా, లేక నువ్వు చెప్తున్నది నిజమా అని ఆలోచిస్తూ అతని వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయింది మేఘన. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద కోపంగా ఉందా అంటూ అడిగాడు సంజయ్. ఆహా, కోపమేమీ లేదు, ఆలోచిస్తున్నాను అంతే అంది మేఘన. ఏం ఆలోచిస్తున్నావు? వీడి ప్రేమ నిజమా లేక నటనా అని ఆలోచిస్తున్నావా అంటూ అడిగాడు సంజయ్. ఆ మాటతో ఉలిక్కిపడింది మేఘన.
చిచి, నేనెందుకు అలా ఆలోచిస్తాను? తడపట్టుతున్న మాటలతో అంది ఆమె. చిన్నగా నవ్వుతూ, నువ్వేంటి? నీ స్థానంలో ఎవ్వరున్నా సరే అలానే ఆలోచిస్తారు. ఎందుకు అంటే, నా ప్రేమ డైరెక్ట్‌గా వచ్చి నీతో చెప్పకుండా నీ సిట్యుయేషన్‌ని అడ్డు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను కదా! అందుకు అలానే ఆలోచిస్తారు. కానీ ఒక్క మాట అడుగుతాను. ఆ ప్రశ్నకి సమాధానమే నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకి కూడా సమాధానం అవుతుంది అని సంజయ్ అనడంతో, ఏంటి ఆ ప్రశ్న అన్నట్లు అతని వైపు చూసింది మేఘన. ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న కంపెనీ సీఈఓ నీ దగ్గరికి వచ్చి, ఐ లవ్ యూ మేఘన, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీతో కలిసి బ్రతకందే నాకు జీవితమే లేదు, మనం పెళ్లి చేసుకుందాం అంటే నీ రియాక్షన్ ఏంటి? వెంటనే పెళ్లికి ఒప్పుకుంటావా అంటూ అడిగాడు సంజయ్. ఆ మాటతో ఆలోచనలో పడింది మేఘన. అలా ఎలా ఒప్పుకుంటాను? ఒక కంపెనీకి సీఈఓ అతను. తన దగ్గర నెల జీతానికి పనిచేసే ఆఫ్టర్ ఒక ఎంప్లాయీని నేను. అలాంటి నేను అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండడంతో, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నలకి సమాధానం ఏమిటో? నువ్వే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా సరే తన పని చేస్తున్న కంపెనీ బాస్ని పెళ్లి చేసుకుని ఒక్కసారిగా అతని ఆస్తులన్నిటికీ ఓనర్ అయిపోవాలి అని చూడదు. ఎక్కడో ఆస్తులంటే పిచ్చి ఉండి బాస్ని పటాయించాలని చూసే అమ్మాయిలు తప్ప మిగతా వారు ఎవ్వరూ కూడా బాస్తో పెళ్ళి అంటే కొంచెం ఆలోచిస్తారు. అది అతని మనసులో ఉన్న తనపై ప్రేమ గురించి కాదు, వారిద్దరి మధ్య ఉన్న స్థాయిల మధ్య వ్యత్యాసం గురించి. నీ గురించి బాగా తెలిసిన వాడిని కాబట్టి ఆ సిచ్యువేషన్లో నిన్ను పెట్టలేక నీ సిచ్యువేషన్ని వాడుకుని పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నాకు తెలుసు నేను ఇలా చేస్తే నీకు కోపం వస్తుంది అని. కానీ నేనేం చేసినా మన కోసమే మేఘన. మనిద్దరం కలిసి సంతోషంగా బ్రతకడం కోసమే. అది అర్థమైన రోజు నీకు నా ప్రేమ కూడా అర్థమవుతుంది అని ఒక భారీ లెంత్ అయిన డైలాగ్ కొట్టి, బాగా లేట్ అయింది, మంచు కూడా పడుతుంది, లోపలికి వెళ్దామా అన్నాడు అతను. అప్పటికే అతని మాటల మాయలో పూర్తిగా పడిపోయిన మేఘన సరే అంటూ తన చేతిని అతనికి అందించింది. ఆ చెయ్యి పట్టుకుని ఆమెని తీసుకుని లోపలికి వెళుతూ ఉన్నాడు సంజయ్. అప్పటికే వారిద్దరి కోసం భోజనం వడ్డించింది రాధమ్మ. అది తినేసి ఇద్దరు గదికి చేరుకున్నారు. వారి మధ్య అంత జరిగినా కూడా అతనితో కలిసి ఆ గదిలో పడుకోవాలి అంటే ఏదో తెలియని ఇబ్బంది మనసులో కలుగుతుంది మేఘనకి. వేరే గది ఉంది కదా, అక్కడ పడుకుంటాను అని అడిగితే అని ఆమె ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి వచ్చి ఆమెని గట్టిగా హత్తుకుని ఆమె మెడ మీద కోరికతో ముద్దులు పెడుతూ ఉన్నాడు అతను. సార్ ప్లీజ్, ఈ రోజుకి వద్దు, నాకు నిద్ర వస్తుంది, చాలా అలసటగా ఉంది అని అతని దూరం పెట్టాలని చూసింది మేఘన. ప్లీజ్ మేఘన, వద్దు అనకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు ప్రతి రాత్రి ప్రతి క్షణం ప్రతి నిమిషం నువ్వు కావాలి అని అంటూ ఆమెను తన వైపుకి తిప్పుకొని తన కౌగిలిలో బంధించేసి ఆమె అందాలను రాక్షసంగా తడుముతూ ఉన్నాడు అతను. దానితో నొప్పిగా అనిపించి సార్ ప్లీజ్ అని అంటూనే ఉంది ఆమె. అయినా కూడా వినిపించుకోకుండా ఆమె మీద తన దాడిని మొదలుపెట్టాడు. ముందు రాత్రి ప్రేమగా చేరువైన అతను ఇప్పుడు కొంచెం క్రూరంగా తనని లొంగదీసుకుంటూ ఉండడంతో మేఘనికి ఏమీ అర్థం కావడం లేదు. శరీరంలో గట్టిగా దిగుతున్న అతని పంటి ఘాట్లకి మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప అతన్ని ప్రతిఘటించలేని నిస్సహాయతలో ఉండిపోయింది ఆమె. తనలోని ఆవేశం, కోపం కొంతవరకు చల్లారేదాకా ఆమె శరీరం మీద తన దాడి చేసి అలసిపోయి హాయిగా పక్కన పడుకున్నాడు సంజయ్. కానీ మేఘనకి మాత్రం నిద్ర రాలేదు. అతని మాటలు తనని మాయ చేస్తూ ఉంటే చేతలు తన విషయంలో ఏదో తప్పు జరుగుతుంది అని తన మనసుకి తెలియచేస్తూ ఉన్నాయి. దానితో ఏది నిజమో ఏది అబద్ధమో, దేనిని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని సందిగ్ధంలో పడిపోయి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రపోతూ ఉన్న మేఘన వైపు చూసి వంకరగా నవ్వుకుని, నాకు తెలిసి ఈరోజు కూడా నువ్వు ఆఫీస్కి లేటుగానే వస్తావు, రా, వచ్చిన తర్వాత అక్కడ చూసుకుంటాను అని మనసులో అనుకుని రెడీ అయి బయటికి వెళ్ళిపోయాడు అతను. అలా అతను వెళ్ళిన 10 నిమిషాలకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి
గడియారం వైపు చూసింది ఆమె. అప్పటికే 7:30 అయిపోయింది. ఓ మై గాడ్! లేట్ అయిపోతుంది. ఈరోజు కూడా లేట్ అయిందంటే మొగుడు కమ్ బాస్ చేతిలో నా పని అంతే. ఆ ప్రమాదం జరగకముందే ఆఫీస్‌కి చేరుకోవాలి అని అనుకుంటూ బెడ్ దిగిన ఆమెకి ఆమె శరీరం అస్సలు సహకరించడం లేదు. ఏ పార్ట్ పట్టుకున్నా చాలా నొప్పిగా అనిపిస్తూ ఉండడంతో, దేవుడా! వీడు మొగుడు కాదు, రాక్షసుడు. వీడిని తట్టుకోవడం చాలా చాలా కష్టం అని మనసులో అనుకుంటూ కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళి గోరువెచ్చని నీటిని వదిలి షవర్ కింద నిలబడింది ఆమె. ఆ నీరు పడిన ప్రతి చోట కూడా ఆమెకి చిన్నగా మండుతూ ఉంది. శరీరం అంతా అతని గోటి గీతలు పంటి ఘాట్లో నిండిపోవడం వలన ఆ మంట అని అర్థమవడంతో త్వరగా స్నానం ముగించి బయటికి వచ్చి రెడీ అయ్యి కంగారుగా కిందకి వచ్చిన ఆమెను చూసి, అమ్మా టిఫిన్ అంటూ పిలిచింది రాధమ్మ. వద్దాంటీ, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ చేస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఆఫీస్కి టైంకి వెళ్ళకపోతే మా బాస్ కోపడతారు. అసలే మా బాస్ రాక్షసుడు. స్టాఫ్ అందరి ముందు తిట్టాడు అంటే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు అంటూ చెప్పింది మేఘన. కానీ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా వెళ్ళిపోతే సార్ కోపడతారు. ఆయన కోపం మీకు చాలా ప్రమాదకరం మేడం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అంది రాధమ్మ. అవును. అక్కడ బాసు కోపాన్నే తట్టుకోలేకపోతున్నాను. ఇంకెక్కడ మొగుడు కోపం కూడా తట్టుకోవాలంటే అది నా వల్ల కాదు అని మనసులో అనుకుని, ఒక పని చేయి, బాక్స్లో ఆ టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చేయి, వెళుతూ తినేస్తాను అంటూ చెప్పింది మేఘన. ఆ మాట తనకి కూడా నచ్చడంతో బాక్స్లో టిఫిన్ పెట్టి ఆమెకి ఇచ్చింది రాధమ్మ. అది పట్టుకుని కంగారుగా బయటికి వెళ్ళి అంతే కంగారుగా ఒక ఆటో పట్టుకుని అది ఎక్కేసి ఆ తర్వాత బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టిఫిన్ తింటూ ఉంది మేఘన. ఎలా అయితేనే చివరికి ఇన్ టైంలో ఆఫీస్కి చేరుకుంది ఆమె. లోపలికి వస్తూ ఉన్న ఆమెకి ఎదురు వచ్చి, మేఘన మేడం, ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రాయ్ కంపెనీతో మీటింగ్. దానికోసం మీరు సార్ ఆ కంపెనీకి వెళ్ళవలసి ఉంటుంది. సార్ బయటికి వెళ్ళారు, ఒక అరగంటలో వచ్చేస్తారు అన్నారు. ఈలోగా మీరు దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అంటూ ఆమెకి ఎదురు వచ్చి చెప్పాడు గౌతమ్. దేవుడా, ఏంటయ్యా ఈ టెన్షన్స్! మార్నింగ్ 10 to 5 ఆఫీస్ డ్యూటీ, నైట్ 6 to 7 హస్బెండ్ డ్యూటీ. రెండు చోట్ల టెన్షన్సే ఉంటున్నాయి. పైగా రెండు చోట్ల మొగుడొకడే. అయినా వేరియేషన్స్ చూపించి చంపేస్తున్నాడు. వీడితో ఎలా ఎగాలో ఏంటో అని అనుకుంటూ కంగారుగా అతని క్యాబిన్లోకి వెళ్ళి అతనికి కావాల్సిన ఫైల్స్ అన్నీ రెడీ చేసి పెడుతూ ఉంది ఆమె. అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఒక ఫైల్ మిస్ అయినట్లు ఆమెకు అర్థమవడంతో, ఎక్కడుంది ఈ ఫైల్ అని అనుకుంటూ అక్కడ ఉన్న ర్యాక్లన్నీ చెక్ చేసిన ఆమెకి అక్కడ ఎక్కడా ఆ ఫైల్ కనిపించలేదు. దాంతో ఆలోచిస్తూ ఫైల్ ర్యాక్ల వైపు చూస్తూ ఉండగా బాగా పైన ఉన్న ర్యాక్లో ఆ ఫైల్ ఉన్నట్లు కనిపించింది. దేవుడా, అంత పైన ఈ ఫైల్ ఎవరు పెట్టారు? అసలు మన హైట్కి ఆ ఫైల్ ఉన్న హైట్కి ఎక్కడైనా పొంతనుందా? ఇప్పుడు దాన్ని ఎలా తీయాలి అని మనసులో అనుకుంటూ 2-3 సార్లు పైకి ఎగిరి ఆ ఫైల్ అందుకోవడానికి ప్రయత్నం చేసింది ఆమె. కానీ అది నీ వల్ల కాదులే, వెళ్ళి పని చూసుకో అన్నట్లు ఆ ఫైల్ ఆమెకి ఏమాత్రం అందలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది. ఏం చేయాలి, ఏం చేయాలి? ఆ రాక్షసుడు వచ్చేస్తాడు. ఈ లోపల ఆ ఫైల్ ఎలాగైనా టేబుల్ మీద పెట్టాలి అని అటూ ఇటూ చూసిన ఆమెకి చైర్ కనిపించింది. దానితో ఆ చైర్ అక్కడికి లాక్కుని అది ఎక్కి పైనున్న ఫైల్ అందుకుని అది తనకి కావలసిన ఫైల్ అవునో కాదో అని చెక్ చేసుకుంటూ ఉంది ఆమె. అమ్మయ్య, దొరికేసింది. ఇంకా ఆ రాక్షసుడితో నాకు ఏ టెన్షన్ లేదు అని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఆ క్యాబిన్ డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. దాంతో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి లోపలికి వస్తూ కనిపించాడు సంజయ్. అతన్ని చూసి అమ్మా వచ్చేసాడు అని అనుకుంటూ తడబడుతూ కిందకి దిగడానికి ప్రయత్నిస్తూ ఆమె ఉండడంతో ఆ తడబాటులో తన కాలు కూడా తడబడి తూరి ముందుకు పడింది ఆమె. సరిగ్గా అదే సమయంలోకి లోపలికి వచ్చిన సంజయ్ అది గమనించి వెంటనే రియాక్ట్ అయి ఆమె పడకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. దానితో చేతిలో ఉన్న ఫైల్ కిందకి వదిలేసి సపోర్ట్ కోసం అతని షోల్డర్ గట్టిగా పట్టుకుంది మేఘన. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకొని ఉండడంతో అలా ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ.
అతని వెనకే వచ్చిన గౌతమ్, అబ్బా మీరు సూపర్ సార్. ఏది ప్లాన్ చేసినా సరే ఎటువంటి మార్పు లేకుండా మీరు ఎలా అయితే అనుకుంటారో అవుట్పుట్ అలానే వచ్చేస్తుంది. ఈ విషయంలో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి అంతే అని మనసులో అనుకుని మెల్లిగా తన ఫోన్ తీసుకుని మెల్లిగా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళిద్దరినీ కూడా 4-5 ఫోటోలు తీశాడు. ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమెను తన మాయలో పడేస్తూనే గౌతమ్ ఫోటోలు తీస్తున్నాడా లేదా అని ఒక కంట కనిపెడుతూ ఉన్న సంజయ్ అతను ఫోటోలు తీయడం అయిపోవడంతో చూసింది చాలు, ఇంకా పైకి లెగుస్తావా అంటూ సీరియస్గా అడిగాడు. ఆ మాటతో అదిరిపడి కంగారుగా పైకి లేచి సరిగ్గా నిలబడుతూ, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ, ఫైల్ పైన ఉండడంతో తీయడానికి పైకెక్కి జారిపడ్డాను, అంతేకాని నేనేమీ కావాలని ఇలా చేయలేదు సార్ అంటూ సంజయ్షి చెప్పింది మేఘన. కానీ నేను కావాలనే చేశాను. ఆ ఫైల్ పైన పెట్టిన దగ్గర నుండి నువ్వు కింద పడే వరకు అంతా నా ప్లాన్లో భాగమే అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుని, సరే దాని గురించి డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చునే అంత టైం లేదు. ఫైల్స్ అన్నీ రెడీగానే ఉన్నాయా అంటూ అడిగాడు అతను. హా సార్, అన్నీ రెడీగానే ఉన్నాయి అని ఆమె చెప్పడంతో ఆమెను తీసుకుని వేరే కంపెనీ మీటింగ్ కోసం వెళ్ళాడు సంజయ్. మరొక వైపు హాస్పిటల్లో స్పృహ లేని ఆ వ్యక్తిని పరీక్షించడం కోసం అక్కడికి వచ్చింది ఒక డాక్టర్. ఆ పేషెంట్ వైపు పరీక్షగా చూసి, ఇతను సంజయ్ గారి తమ్ముడు సందీప్ కదా అంటూ అడిగింది ఆమె. అవును మేడం, ఆయనే. 1 ఇయర్ నుంచి మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ చెప్పింది ఆ నర్స్. ఏంటి, 1 ఇయర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ప్రాబ్లం ఏంటి అంటూ అడిగింది డాక్టర్ నిఖిత. డిప్రెషన్ మేడం, లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా, చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్న లోన్లీగా ఒక్కరే కూర్చుంటారట. ఎవరితోటి మాట్లాడడం, ఎవరితోటి తన ఫీలింగ్స్ని పంచుకోవడం లాంటివి ఏమీ లేవట. ఆకలిస్తే ఇది కావాలి అని అడగడం ఇలాంటివి ఏమీ లేవు. వీళ్ళ అన్నయ్య గారు పాపం ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆయనతో కూడా ఇతను మాట్లాడి చాలా రోజులైపోతుందంట. ఆ కండిషన్ నుండి అతన్ని బయటికి తీసుకురావడానికి ఆయన పాపం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు కోసం అంత వరి అవుతున్న అన్నగారిని చూస్తూ ఉంటే మాకు చాలా జాలి వేస్తూ ఉంటుంది మేడం. ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజు రోజుకి ఈయనకి డిప్రెషన్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఒక 1 మంత్ నుంచి అయితే అప్పుడప్పుడు కొంచెం వైల్డ్గా ప్రవర్తిస్తూ మేఘన మేఘన అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా అరుస్తున్నప్పుడు ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది మేడం. ఎంత ప్రయత్నించినా అతని ప్రాబ్లం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ చెప్పింది ఆ నర్స్. ఆ మాటతో 2 నిమిషాలు ఆలోచిస్తూ అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది నిఖిత. ఆమె ఆలోచనలన్నీ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాయి. మెడికల్ కాలేజ్. సీరియస్గా క్లాస్ జరుగుతూ ఉంది. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ మేడం అన్న వాయిస్ వినిపించడంతో స్టూడెంట్స్ అందరూ అటువైపు తిరిగి చూశారు. అక్కడ రెడ్ కలర్ టీషర్ట్ పై బ్లూ కలర్ జర్కిన్ వేసుకుని ఫెయిర్ లుక్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్న ఒక అబ్బాయి నిలబడి ఉండడం అందరికీ కనిపించింది. అతన్ని చూడగానే చాలామంది అమ్మాయిల హార్ట్లు స్కిట్ అయిపోయాయి. ఏమున్నాడే బాబు, మన కాలేజీయేనా? ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడే? చూస్తుంటేనే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది. సిమ్లా యాపిల్ లాగా దగదగ మెరిసిపోతున్నాడు కుర్రాడు అని ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైపు అసహనంగా చూస్తూ, కర్రకి ప్యాంటు షర్టు వేసుకున్నట్లు ఉన్నాడు, వీడిని చూసి కొరుకు తినాలి అనిపిస్తుందా? అమ్మాయిల టేస్టులు అన్నీ ఇలా తగలబడబట్టే ఆ అబ్బాయిలు అలా రెచ్చిపోతున్నారు అని మనసులో అనుకుని జరిగేది చూస్తూ ఉండిపోయింది నిఖిత. ఎస్, ఎవరు అని మేడం అడగడంతో, ఒక్క నిమిషం మేడం, ఇక్కడ ఒకరితో ఒక విషయం గురించి మాట్లాడి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఆమె పర్మిషన్ ఇవ్వకపోయినా లోపలికి డైరెక్ట్గా వచ్చి నిఖిత ముందు నిలబడ్డాడు అతను. దాంతో అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది నిఖిత. ఆమె వైపు కోపంగా చూస్తూ, అందంగా ఉన్నాను అని పొగరా నీకు అంటూ అడిగాడు అతను. ఆ మాటతో షాక్ అయిన ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతున్నది నాతోనేనా అడిగింది ఆమె. నా ముందు ఉన్నది నువ్వే కదా, నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను? అసలు ఫస్ట్ లేకు, నువ్వు చెప్తాను సీరియస్గా అన్నాడు అతను. దానితో లేచి నిలబడింది ఆమె. చూడు పాప, అందంగా ఉండడం ఆడవాళ్ళ హక్కు, అలాగే ఆ అందాన్ని ఆస్వాదించడం
మా మగవాళ్ళ హక్కు. ఏదో చూడడానికి బాగున్నావు. లైన్ వేస్తే పడతావేమో అన్న ఆశతో మా వాడు లైన్ వేశాడు. లవ్ చేశాడు. అదే విషయం నీకు చెప్పాడు. అలా చెప్పడానికి వాడికి ఎంత హక్కు ఉందో, నీ ఇష్టాన్ని చెప్పడానికి నీకు కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి ఎస్ ఆర్ నో చెప్పు. ఆ తర్వాత వాడు ఏదైనా ఓవర్ చేస్తే చెప్పు తీసి కొట్టు. అంతే తప్ప ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన రౌడీలని పెట్టించి మరీ వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టించి హాస్పిటల్లో పడేయాలా? అసలు అంత తప్పు వాడేం చేశాడు? అందంగా పుట్టడం నీ తప్పు. ఒకవేళ ఆ అందం ఎవరు చూడకూడదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయకూడదంటే ఏ మాస్కో వేసుకుని తిరుగు. అంతే తప్ప అందరికీ కనిపించేలా మేకప్పులు వేసుకుని లేని అందాన్ని కూడా కొని తెచ్చుకొని పెట్టుకుంటూ ప కూడా పడిన వాళ్ళని కూనీ చేయాలి అనుకోవడం తప్పని నీకు అనిపించడం లేదా? పైగా డాక్టర్ చదువుతున్నావు. ఇలా చేసి ఎంతమంది ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అంటూ అడిగాడు అతను. ఆ మాటతో షాక్ అయిన నిఖిత, అక్కా, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు కదా అని మనసులో ఆమెని తిట్టుకుంటూ అతనికి ఏదో చెప్పాలి అనుకుంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా వాడికి చిన్నగానే దెబ్బలు తగిలి 1-2 రోజుల్లో కోలుకునే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఆడపిల్లవని వదిలేస్తున్నాను. అదే కనుక వాడికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే నీ ప్రాణాలు తీసేసేవాడిని. ఆడపిల్లకి అందం ఎంత ముఖ్యమో అణకువ కూడా అంతే ముఖ్యం. ఆస్తి అంతస్తులు ఎంత ఉన్నా కూడా ఎదుటి మనిషిని ప్రేమించే హృదయం లేనప్పుడు అసలు మనిషిగా పుట్టడమే అనవసరం. కుదిరితే ఎవరినైనా ప్రేమించు. అప్పుడు ఆ ప్రేమకున్న విలువ నీకు తెలుస్తుంది. అంతే తప్ప ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారందరినీ తలలు పగలగొట్టుకుంటూ తిరిగావు అంటే ఒంటరిగా మిగిలిపోవడం తప్ప ఎంత కష్టపడినా నీకోసం ప్రేమించే మనిషిని నువ్వు సంపాదించుకోలేవు అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. దాంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది నిఖిత. పేషెంట్ వైపు అలా చూస్తూ ఉన్న ఆమెను చూసి ఏమైంది మీకు అని అనుకుంటూ మేడం అంటూ ఆమెని తట్టి పిలిచింది ఆ నర్స్. దాంతో స్పృహలోకి వచ్చిన నిఖిత, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు సందీప్, నువ్వు ఇలా అయిపోతావు అని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. నేను నేనున్నాను కదా సార్, మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? ఎలా అయినా ఈ డీల్ సక్సెస్ అవుతుంది, చూస్తూ ఉండండి. అతి ఉత్సాహంగా చెప్తూ ఉన్న మేఘన వైపు సీరియస్గా చూసి, ఆ డీల్ ఇచ్చే సీఈఓ మీ అన్నయ్య అంటూ అడిగాడు సందీప్. అతను అలా అడగడంతో అయోమయంగా అతని వైపు చూసి, కాదు సార్, ఎందుకలా అడుగుతున్నారు? అయినా ఇంత ఆస్తి ఉన్న అన్నయ్య నాకుంటే నేనెందుకు మీ దగ్గర జాబ్ చేస్తాను అంది ఆమె. ఆహా, ఏమీ లేదు. ఇంకా ప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా ప్రాజెక్ట్ మనకే వస్తుంది అని నువ్వు అంత కాన్ఫిడెంట్తో చెప్పడం చూసి అతను మీ అన్నయ్యో లేక బాబాయో అయి ఉంటాడు. అతనితో ముందుగానే మాట్లాడి ఆల్రెడీ నువ్వు ఈ డీల్ సెట్ చేసేసి ఉంటావు. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అన్న అనుమానంతో అడిగానులే అన్నాడు సంజయ్. దుర్మార్గుడా, ఏదో నీలో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నీకు కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తే నువ్వు అది నిజమని కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళిపోకుండా నా కాన్ఫిడెన్స్నే దెబ్బతీసేలాగా మాట్లాడతావా? అసలు ఇంత నెగిటివ్గా ఆలోచించే నువ్వు ఇంత పాజిటివ్గా బిజినెస్ ఎలా చేస్తున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అని మనసులోనే అనుకుంటూ తల కొట్టుకుంటూ అతను వెనకే ఫాలో అయ్యింది ఆమె. అలా వాళ్ళు ఇద్దరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కంపెనీతో పాటు మరొక కంపెనీ కూడా ఆ ప్రాజెక్ట్ కోసం వచ్చింది. ఇద్దరికి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఆ కంపెనీ సీఈఓ మిస్టర్ కేశవ్ ఇవ్వడంతో ముందు వేరే కంపెనీ వాళ్ళు తమ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు వివరించడం అయిపోయాక అవకాశం మేఘనకి వచ్చింది. దాంతో మెల్లిగా, సార్, ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటూ చిన్నగా గొనుగుతూ అడిగింది మేఘన. ఏ, నేను ఆల్ ది బెస్ట్ చెప్పకపోతే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వవా? లేక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నచ్చినా కూడా వాళ్ళు ప్రాజెక్ట్ మనకి ఇవ్వరా అంటూ అడిగాడు సంజయ్. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూసి, నిన్ను కాదురా, నిన్ను ఇలా పుట్టించిన ఆ దేవుణ్ణి అనాలి. పుట్టించారే అనుకో, తీసుకువచ్చి నిన్ను నా మెడకే తగిలించాలా నా కర్మ కాకపోతే అని మనసులో తిట్టుకుని వెళ్ళి అందరి ముందు నిలబడి తన ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఉంది మేఘన. అలా ప్రజెంటేషన్ ఇస్తున్న ఆమె వైపు ఇద్దరు మనుషులు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నారు.
వాళ్ళలో ఒకరి చూపులో కోపం ఉంటే మరొకరి చూపులో కామం ఉంది. ఇలాంటి పిఏ ఉంటే ఏ బాస్ అయినా చాలా హుషారుగా, అసలు టైం తెలియకుండా పనిచేస్తారు. బహుశా మిస్టర్ సంజయ్ అందుకే అనుకుంటా ఎప్పుడు అంత ఎనర్జెటిక్గా ఉంటాడు అని మనసులో అనుకుని మేఘనని పైనుంచి కింద వరకు పట్టి పట్టి చూస్తూ ఆమెని తినేయాలి అన్న కోరికతో రగిలిపోతూ ఉన్నాడు మిస్టర్ కేశవ్. ఆమె ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా అయిపోవడంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంది. పర్వాలేదు. ఏమో అనుకున్నాను కానీ, నేను ఆల్ ది బెస్ట్ చెప్పకపోయినా బాగానే చెప్పావే! చిన్నగా చెప్పాడు సంజయ్. కదా! సార్ ఒక్కసారి ఆలోచించండి. బహుశా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు కాబట్టి ఇంత బాగా చెప్పి ఉంటాను. అదే చెప్పి ఉంటే మా సార్ నన్ను నమ్మారుగా, ఇంకా ఏ గొట్టంగాడు నమ్మకపోయినా నాకు నష్టం లేదులే అని లైట్ తీసుకుని ఉండేదాన్నేమో కదా! అంది మేఘన. కదా! అందుకే నేను ఆల్ ది బెస్ట్ చెప్పలేదు అన్నాడు సంజయ్. ఆ మాటతో అతని వైపు కోపంగా చూస్తూ, నేను ఏం మాట్లాడినా దానికి తీగలు లాగి డోలు కట్టడం ఈయన గారికి బాగా తెలుసు. ఏదో ఒకరోజు నాకు దొరకకపోవడం అప్పుడు ఇలాంటి డైలాగ్స్ వేసి వేసి సూదులతో గుచ్చినట్లు గుండెల్లో గుచ్చి గుచ్చి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేలా చేయకపోతే అప్పుడు అప్పుడు చూసుకుందాం అని మనసులో అనుకుంది మేఘన. మీటింగ్ క్లోజ్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ సంజయ్ వాళ్ళ కంపెనీకి ఇస్తున్నట్లు డిక్లేర్ చేశాడు కేశవ్. దానితో సంతోషంగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకుని చిన్న థ్యాంక్స్ చెప్పాడు సంజయ్. ఓకే మిస్టర్ సంజయ్, ఎప్పటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అంటూ అడిగాడు కేశవ్. నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ లోడ్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను. దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నా పిఏ మేఘన మీకు అప్డేట్ ఇస్తుంది అంటూ చెప్పాడు సంజయ్. ఆ మాటతో కేశవ్ దృష్టి మేఘన మీద పడింది. ఓకే అని వంకరగా ఆమెను చూస్తూ అన్నాడు అతను. ఆ చూపుని గమనించిన సంజయ్ మనసులో కన్నింగా నవ్వుకొని నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. అతను వెళ్ళాక మేఘన దగ్గరికి వచ్చాడు కేశవ్. అతన్ని చూసి చాలా థ్యాంక్స్ సార్, ప్రాజెక్ట్ మా కంపెనీకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ పొలైట్గా చెప్పింది మేఘన. నేను అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే నువ్వు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఆమె వైపు పట్టి పట్టి చూస్తూ అడిగాడు కేశవ్. వంకరగా ఉన్న అతని చూపులో అర్థం చేసుకున్న మేఘన చిన్నగా నవ్వుతూ, మీరు ప్రాజెక్ట్ ఇచ్చింది సంజయ్ సార్ కంపెనీకి ఇచ్చారు కదా సార్, కాబట్టి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మీకేం కావాలో సార్ని అడిగితే సారే ఇస్తారు. నేను జస్ట్ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీని మాత్రమే అంటూ చెప్పింది ఆమె. ఎంప్లాయ్ అయితేనే నాకు కావాల్సింది ఇవ్వడానికి బాస్ ఎంప్లాయ్ అన్న దానితో సంబంధం లేదు. నాకు కావాల్సింది నాకిచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నువ్వు ఒక రాత్రి నాతో స్పెండ్ చేస్తే నీకు ఏం కావాలన్నా ఇస్తాను. కోరిక నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ అడిగాడు అతను. చెప్పు తీసుకుని అతన్ని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది మేఘనకి. కానీ ఒక అమ్మాయిగా అలాంటి పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్న ఆమెకి ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కూడా చాలా బాగా తెలిసి ఉండడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ అని చిన్న చిరునవ్వుతో చెప్పి అక్కడి నుంచే ముందుకు వెళ్ళబోయింది. కానీ కేశవ్ ఆమెను వదల్లేదు. తనని ఫాలో అయ్యాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా అర్థం చేసుకోవాలి అంటూ తన వెనకే వస్తున్న అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. సహాయం కోసం సంజయ్ ఉన్నాడేమో అని చూసింది. కానీ అక్కడెక్కడా సంజయ్ కనిపించలేదు ఆమెకి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు? ఇలా ఇంతమంది మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇబ్బంది పడతానని తెలియదా ఈ మహానుభావుడికి అని మనసులో తిట్టుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది మేఘన. తను పిలుస్తున్నా కూడా అసలు ఆగకుండా అలా వెళుతూ ఉన్న ఆమె ముందు నిలబడి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా నుంచి తప్పించుకోవటం అంత సులువు అనుకుంటున్నావా? వంకరగా నవ్వుతూ అంటూ బలంగా ఆమె చేతిని పట్టుకున్నాడు కేశవ్. సార్ ప్లీజ్ సార్, మీ స్థాయికి మీరు ఇలా ప్రవర్తిస్తే అందరిలో మీ పరువే పోతుంది. మర్యాదగా నా చేతిని వదలండి. ముందు బెదిరించాలని చూసింది మేఘన. ఏంటి అడుగుతూ ఉంటే బెట్టి చేస్తున్నావు? అయినా నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసులే. కొన్ని డబ్బులు పడేస్తే చాలు మానం అభిమానం అని కబుర్లు చెప్పిన మీరే అవన్నీ వదిలేసి మా పక్కలో పడుకుంటారు.
ఏదైనా చిన్న అవసరం వస్తే చాలు అమ్ముకోవడానికి సిద్ధంగా శరీరాన్ని పెట్టుకుంటారు అని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు కేశవ్. కానీ ఆ మాటలన్నీ మేఘన మనసుకి తగులుతున్నాయి. నేను కూడా అంతేనా? డబ్బుల కోసమే సంజయ్ సార్ని పెళ్లి చేసుకున్నాను. డబ్బులు తీసుకున్నాను కాబట్టి ఆయన ఏం చేసినా సరే భరిస్తున్నాను. అంటే ఈయన చెప్పినట్లు డబ్బుల కోసమే నేను నా శరీరాన్ని అమ్ముకున్నానా అని ఆమె మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఒక్కసారి రమ్మంటే ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? అడిగినంత ఇస్తాను అంటున్నాను కదా అని కేశవ్ అంటూ ఆమెని మరింతగా తన దగ్గరికి లాక్కుంటూ ఉండగా అతని మొహం మీద ఒక పంచ్ వచ్చి పడింది. దాంతో మేఘన చెయ్యి వదిలేసి అటువైపు చూస్తున్న అతనికి కోపంతో రగిలిపోతూ తనని చంపేసేలా చూస్తూ కనిపించాడు సంజయ్. అతన్ని అక్కడ చూడగానే ఏదో తెలియని ధైర్యం వచ్చి మనసులో చేరడంతో వెళ్ళి అతని వెనక నిలబడి భయంగా అతని భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంది మేఘన. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నేనున్నాను అన్న ధైర్యం ఆమెకిస్తూ, ఇంకొకసారి తనతో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి నీ ఇష్టానికి తనతో మాట్లాడావు అంటే చంపేస్తాను. తన మీద ఈగ కూడా వాలడానికి నేను ఒప్పుకోను. అలాంటిది తనని పట్టుకుని అన్ని మాటలు అంటావా? ఎంత ధైర్యం నీకు? ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాన్రా అని అంటూ అతని మీదకి వెళుతున్న సంజయ్ని గట్టిగా పట్టుకుని ఆపుతూ వద్దు అన్నట్లు తల ఊపింది మేఘన. మిస్టర్ సంజయ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. నేను ఇప్పటికిప్పుడు నీ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి నిన్ను ఆఫీస్ నుండి బయటికి గెంటించగలను తెలుసా అంటూ ఆవేశంగా అరిచాడు కేశవ్. నువ్వు క్యాన్సిల్ చేసేదేంట్రా? నాకు నీ ప్రాజెక్టు వద్దు, నువ్వు వద్దు అని చెప్పి మేఘన చేయి పట్టుకుని బయటికి తీసుకువచ్చేస్తూ ఉన్నాడు సంజయ్. దానితో అతని వైపు చూస్తూ ఉన్న మేఘనకి అతను తన రక్షకుడిగా అనిపించింది. నాకు నువ్వుంటే చాలు సంజయ్. ఇప్పటి వరకు నీ ప్రేమ నిజమా కాదా అన్న అనుమానం ఉండేది. కానీ నా కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నువ్వు వదిలేసుకున్నావు అంటే నీ ప్రేమలో ఉన్న నిజాయితీ నాకు కనిపిస్తుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ సంజయ్. జీవితాంతం నీకు తోడుగా నీతో బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఈ రోజుతో నా మనసులో ఉన్న అనుమానాలన్నీ తుడిచేస్తున్నాను సంజయ్ అని మనసులో అనుకుని అతని చేతి చుట్టూ తన చేతిని వేసి గట్టిగా పట్టుకుంది మేఘన. అది గమనించిన సంజయ్ పెదవులపై వంకర నవ్వు వచ్చింది. వారగా వెనక్కి తిరిగి తమ వైపే చూస్తూ ఉన్న కేశవ్ వైపు చూస్తూ గ్రాండ్ సక్సెస్ అన్నట్లు తన బొటనవేలు అతనికి చూపించాడు. అది చూసిన కేశవ్ పెదవులపై కూడా చిన్న వంకర నవ్వు వచ్చింది. అతను కూడా తన బొటనవేలు చూపిస్తూ చిన్నగా నవ్వాడు. ఇదంతా అతని ప్లాన్ అని మేఘన తెలుసుకోగలుగుతుందా? అసలు మేఘన చేసిన తప్పేంటి? ఎందుకు ఆమెను శిక్షించాలని సంజయ్ అంతగా పట్టుబట్టాడు?